సపోజ్ ఒక క్వశ్చన్ ఇలా సెట్ ఇచ్చాడు, ఒక వెన్ డయాగ్రామ్. ఓకే, రైట్. అండ్ ఇక్కడ దిస్ ఇస్ ఏ అన్నాడు, దీన్ని బి అన్నాడు. ఓకే, దీన్ని మ్యూ అంటారు. సపోజ్ ఒక వాల్యూ ఇక్కడ 1 2 3 5 7. సో ఇలా ఇచ్చి ఫైండ్ n of a, n of a, n of b, n of a union b, n of a intersection b, మళ్ళా n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b అన్నాడు. అంటే ప్రూవ్ అనో ఫైండ్ అనో సంథింగ్ క్వశ్చన్ లో చెప్తారు. ఇది సింపుల్ గా ఇచ్చారు. సో వెన్ డయాగ్రామ్ లో సమ్ టైమ్స్ యూ మే గెట్ 2 టర్మ్స్, అంటే 2 రావచ్చు, 3 కూడా రావచ్చు. హియర్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 2 వాల్యూస్, a వాల్యూ అండ్ b వాల్యూ. సో సెట్ వెన్ డయాగ్రామ్ ఇస్ గివెన్ టు యూ. ఓకే, ఇది 2 మార్క్స్ లో రావచ్చు, 4 మార్క్స్ లో రావచ్చు, 6 మార్క్స్ లో కూడా రావచ్చు, బిట్ పేపర్ లో కూడా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్, సమ్ టైమ్స్ మనం లక్ ఏంటంటే ఒక్కొక్కసారి 6 మార్క్స్ లో కూడా అడుగుతారు, సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ వన్ థింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ యూనియన్ బి, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ యూనియన్ బి, సో ఒకవేళ సపోజ్ ఒక వెన్ డయాగ్రామ్ ఇలా ఇచ్చినప్పుడు ఏ యూనియన్ బి అంటే ఇదంతా కంప్లీట్ గా అనమాట. కంప్లీట్ గా అంటే వాట్ ఎవర్ దట్ వాల్యూస్ ఆర్ వాట్ ఎవర్ ద నెంబర్స్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్సైడ్, లోపల కూడా టచ్ అవుతుంది, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్. అంటే ఇక్కడ సర్కిల్లో ఈ 2 సర్కిల్స్ ఉన్నవన్నిటిని ఒకసారి రాయాలి. ఓకేనా? సో అయితే ఐ వాంట్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, ఓన్లీ ఏని రాయాలి అనుకో, ఈ సర్కిల్ విత్ ఇన్ ద సర్కిల్ ఏమేమి ఉన్నాయి, 1 2 3 ఆర్ ద ఎలిమెంట్స్ అన్నమాట. సో సపోజ్ మై క్వశ్చన్ ఇస్ ఏ, టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏమంటాము, 1 2 3 అంతే. ఓకే, సపోజ్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ టు ఫైండ్ బి అన్నాడు అనుకో, బి అనేటప్పుడు ఏమవుతుంది, ఓన్లీ బి అంటే 2 5 7. క్లియరా? అర్థమైందా? Suppose if my question is to write A, means you have to write whatever the elements or whatever the numbers within the circle of A. Within the circle of A అంటే ఇదంతా కదా, ఇదంతా సర్కిల్ కదా. సో ఆ సర్కిల్ లో ఉన్నవన్నీ రాయాలి. సపోజ్ బి అనేటప్పుడు ఏం రాయాలి, ఇవన్నీ రాయాలి. సో ఇప్పుడు n ఆఫ్ ఏ అన్నా, నా క్వశ్చన్ ఏముంది ఇక్కడ, వాట్ ఈస్ n ఆఫ్ ఏ, రైట్? n ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎన్ని ఉన్నాయమ్మా దీంట్లో, 3 ఉన్నాయి. సో సపోజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అన్నా, నెక్స్ట్ క్వశ్చన్ అన్నాను, ఎన్ ఆఫ్ బి అంటే ఏమని రాయాలి, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ మనము రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి నెక్స్ట్ దీంతో పాటు మళ్ళీ ఏమన్నాడు క్వశ్చన్, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిపీటెడ్ నెంబర్. యూనియన్ అనేటప్పుడు ఏమంటాము, అన్ని నెంబర్స్ ఏవైతే ఇక్కడ సర్కిల్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని రాయాలి, అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి, రిపీట్ చేయకూడదు. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి అంట. సో ఏ యూనియన్ బి అంటే ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఆర్డర్. సో 1 2 3 5 and 7. Only the numbers which are in the circle where రాయాలి, లేనివి రాయకూడదు. దిస్ ఇస్ ఏ యూనియన్ బి. సో అక్కడ ఏముందమ్మా, 1 2 3 5 6 లేదు. సో లేనిది రాయకూడదు, ఉన్నదే రాయాలి.
ఓకే. సో ఇక్కడ 6 రాదు కాబట్టి 6 రాయాలి. ఏం రాయాలి ఇక్కడ 7 రాయాలి. ఓకేనా? ఎన్ని ఏ యూనియన్ బి? ఎన్ని ఉన్నాయమ్మా కౌంట్ చేయండి. 1 2 3 4 5. క్లియరా? సో దిస్ ఇస్ అ సింపుల్ క్వశ్చన్. నేను చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను, కానీ ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ గా బోర్డ్ ఎగ్జామ్స్ లో అడిగారు, రివిజన్ టెస్ట్ లో అడిగారు, మన స్కూల్ ఎఫ్ఏఎస్ లో కూడా అడిగారు. అవునా? సో దిస్ ఈస్ అబౌట్ n of A union B. Suppose if my question is A intersection B. A intersection definition ఏంటి? Write only the common numbers. Only the common numbers between two sets. Right? Only common numbers between two sets. If two sets are given to you and if it is asking you to write the common number, that is the intersection part. అయితే ఇప్పుడు కామన్ అనేటప్పుడు మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్ లో వాట్ ఈస్ ద కామన్ వన్? 2 is the common one. విచ్ ఎవర్ ద నెంబర్స్, ఏ నెంబర్ అయితే దీని లోపల రాస్తారో దాన్ని కామన్ నెంబర్స్ అంటాం. సో కామన్ ఎలిమెంట్స్ అనొచ్చు. లేకపోతే సో ఇక్కడ ఓన్లీ కామన్ ఎలిమెంట్ ఏంటి? 2 కామన్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు నేను n of A intersection B అంటే ఏమని రాయాలి? నేను ఇక్కడ 2 ఒకటే రాయాలి. రైట్? సో A intersection B. సో A intersection B అంటే ఏంటి? ఓన్లీ 2. సో హౌ మెనీ ఎలిమెంట్స్? ఎన్ని ఉన్నాయి? 1. n of A intersection B is equal to 1. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే ఆ కౌంట్ చేసి నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A intersection B. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? ఓన్లీ 1. ఓకేనా? క్లియరా? ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమన్నాడు? n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. ఇప్పుడు ఏం చేయండి అంటే జస్ట్ n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B అన్నది. సో n of A అంటే మనకి ఏమొచ్చింది? 3 వచ్చింది. ప్లస్ n of B ఎంత వచ్చింది? 3 వచ్చింది. n of A intersection B ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 3 plus 3 ఎంత? 6. 6 minus 1 అంటే ఎంత? 5. So what is n of A union B? So using the formula యూజ్ చేసినా మనకి 5 వచ్చింది. యూజింగ్ డైరెక్ట్ వెన్ డయాగ్రామ్ చూసినా మనకి 5 వచ్చింది. అలా రావాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఒకటి యూజే చేయలేదు. చూడండి ఇక్కడ మనం మ్యూ అవునా, దాన్ని మనము యూజే చేయలేదు. ఒకవేళ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? అవునా, ఏ టర్మ్ లో యూజ్ చేస్తామంటే సపోజ్ ఇక్కడ నేను 0 కూడా వాల్యూ రాస్తాను, ఇక్కడ ఒక 8 కూడా రాస్తాను అనుకోండి. సో దీస్ ఆర్ ద వాల్యూస్, దీస్ ఆర్ ద నెంబర్స్ ఐఎమ్ రైటింగ్ అవుట్ ఆఫ్ వెన్ డయాగ్రామ్. అంటే ఆ వెన్ డయాగ్రామ్ అంటే సర్కిల్ లో రాయట్లేదు. ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ దీస్ నెంబర్స్ ఇన్ వెన్ డయాగ్రామ్. అంటే సర్కిల్స్ లో రాయట్లేదు. అంటే నోవేర్ the elements are related to A and nowhere it is related to B. సో ఈ నెంబర్స్ ఎక్కడ వస్తాయి అంటే మ్యూలో వస్తాయి. సో మ్యూ అనేటప్పుడు ఇఫ్ మై క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ మ్యూ అనేటప్పుడు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే 0, 1, 2, 3, 5, 7, and 8. క్లియరా? అంటే మ్యూ అనేటప్పుడు ఆల్ ది నెంబర్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద బాక్స్, దట్ ఆర్ కన్సిడర్డ్ as a mu. ఓకేనా? సో వాట్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఆర్ లైయింగ్ ఇన్సైడ్ ద బాక్స్ ఆర్ కన్సిడర్డ్ as a mu. సో ఇప్పుడు నేను మ్యూ అంటే ఏమేమి రాయాలి? అప్పుడు 0, 1, 2, 3, 0, 1, 2, 3, 5, 7, 8. So these are the elements of mu. అయితే మీకు అందరికి డౌట్ రాలి మ్యూ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒకవేళ ఇఫ్ ఎనీ క్వశ్చన్ A డాష్ అని అన్నాడు అంటే A డాష్ అన్నప్పుడు మ్యూ మైనస్ A చేస్తాం. అంటే మ్యూ ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? ఇక్కడ మ్యూ అంటే
0, 1, 2, 3, 5, 7, 8 minus a dash A. What are the value? What are the elements of A? 1, 2, 3. So 1, 2, 3. సో డాష్ అనేటప్పుడు మనము డెఫినేషన్ ఏంటి? ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యూ దట్ షుడ్ నాట్ ఇన్ ఏ. మన డెఫినేషన్ ఏంటి ఇక్కడ? ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ మ్యూలో ఉన్నవి ఏలో ఉండకూడదు. అంటే ఇప్పుడు 0 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. సో ఐ హ్యావ్ టు రైట్ దిస్. ఇది రాయాలి. తర్వాత 1 ఉంది, 1 ఆల్రెడీ ఉంది, 2 ఆల్రెడీ ఉంది, 3 ఆల్రెడీ ఉంది, 5 లేదు కదా. సో 5, 7, 8. క్లియరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే డాష్ అనేటప్పుడు మనం ఏ డాష్ ఏ డిఫరెన్స్ అని అంటాం. అంటే ఏ డిఫరెన్స్ అనేటప్పుడు ఎప్పుడన్నా అన్నప్పుడు the elements which are in mu that should not in A. Suppose if my question is A dash B ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను A dash B ఇచ్చాను అనుకో, A dash B అన్నప్పుడు ఏమవుతుంది? ఏ ఎలిమెంట్స్ ఏం రాశాను? 1, 2, 3, 2, 5, 7, రైట్? 1, 2, 3, 2, 5, 7. అవునా? సో ఇప్పుడు ఎలా రాయాలి? ద ఎలిమెంట్ డెఫినేషన్ మనకి ఫస్ట్ మనకి కాన్సెప్ట్, మనకి ఒక సమ్ చేసే ముందు ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇక్కడ డెఫినేషన్ ఏంటి? ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏలో ఉన్నది బిలో ఉండకూడదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మన కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళినప్పుడు 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు. 1. 2 ఉందా? ఉంది, రాయకూడదు. నెక్స్ట్ ఏంటి? 3 ఉందా? లేదు. అండ్ ఇక్కడ కామన్ చూడ మనం ఏం చూస్తాము? ఇక్కడ ఏం చూస్తాము? ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏలో ఉన్నది బిలో ఉండకూడదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? ఇక్కడ 1, 3 వచ్చి. క్లియరా? ఓకేనా? ఎనీ డౌట్? క్లియర్? సపోజ్ ఒకవేళ క్వశ్చన్ A union of lunch. What is this? Null set. What is this? Null set. A union of null set. Null set అంటే ఏంటి? ఏవైతే సెట్ లో అసలు ఎలిమెంట్సే లేవు, ఎలిమెంట్సే లేకపోతే దాన్ని ఏమంటాం? ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ అంట. నల్ సెట్ ని ఎంప్టీ సెట్ అని అంటాము, నో ఎలిమెంట్స్ అని అంటాం. సో దానికోసం ఏం చేస్తారంటే ఒక సింబల్ ఇచ్చారు మనకి, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. నో సెట్, నో ఎలిమెంట్స్ అని రాయకుండా మనకి ఒక సెట్, ఒక సింబల్ ఇచ్చాడు. ఇఫ్ ఎనీ వేర్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ దిస్ వే, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ నల్ సెట్. అంటే ఆ నల్ సెట్ అంటే దాంట్లో ఏమి లేదు, ఎంప్టీ బాస్కెట్. ఏంటది? ఎంప్టీ బాస్కెట్. సో ఎంప్టీ బాస్కెట్ అంటే బాస్కెట్ లో ఏమీ లేదు, అంటే ఏలో బాస్కెట్ లో ఉంది. ఎంప్టీ సెట్ అంటే దాంట్లో ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఏ ఏంటి? 1, 2, 2, 3 కదా. 1, 2, 3 యూనియన్ ఏం లేదు కదా. సో ఇప్పుడు మన క్వశ్చన్ మనం ఇప్పుడు ఆన్సర్ రాసే ముందు ఇలాంటి బిట్లలో వస్తుంది అమ్మా, MCQs లో వస్తుంది. మన గుడ్ లక్ బ్యాడ్ లక్ అనే దగ్గర మనం ఆలోచిస్తే సమ్ టైమ్స్ ఇది 2 marks లో కూడా రావచ్చు, 3 marks లో కూడా రావచ్చు, బిట్ పేపర్ లో కూడా రావచ్చు. ఆల్వేస్ థింక్ 10 out of 10 టార్గెట్ లో ఆలోచించాలి ఎప్పుడు. డోంట్ థింక్ దట్ నాకు ఒక్క బిట్ మిస్ చేస్తాను, నాకు అన్ని రాశాను కదా 2 marks పోతే పోనీ. డోంట్ థింక్ ఇన్ దట్ వే. ఇట్స్ వెరీ ఈజీగా ఉంటాయి క్వశ్చన్ పేపర్. ద టర్మ్ ఏంటంటే మనం ఆలోచించాలి, మన కాన్సెప్ట్ ప్రకారం మ్యాచ్ చేయాలి. సో వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్? ఇక్కడ యూనియన్ ఇచ్చాడు. యూనియన్ ఇస్తే ఏంటి? యూనియన్ ఇచ్చినప్పుడు ఏంటి? వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఆర్డర్. ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్. దే షుడ్ నాట్ బి ఎనీ రిపీటెడ్, డూప్లికేట్ ఉండకూడదు, డూప్లికేట్ నెంబర్స్ రాయకూడదు. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం ఆలోచించుకొని ఏం రాయాలి? 1, 2, 3. ఇక్కడ ఏమి లేనప్పుడు ఏం చేస్తాము? లేకపోతే కూడా రాస్తామా? రాయం కదా, అంతే. బ్లైండ్ గా అసెండింగ్ ఆర్డర్ లో రాసి వదిలేయాలి. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఒకవేళ మనకి మన అదృష్టం కొద్ది ఇలా వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్. ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్. నల్ సెట్ ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే మన డెఫినేషన్ ఏంటి? కామన్.
కంగారు పడొద్దు, భయపడొద్దు. కంగారు పడ్డం భయపడితే మనకు వచ్చే బిట్ ఏ బి అవుతుంది, బిఏ అవుతుంది. అవునా? 1 2 అవ్వదు, 2 1 అవ్వదు. మనం కరెక్ట్ రాస్తేనే అవుతుంది. సో అంటే ఇప్పుడు నల్ సెట్తో కంపేర్ చేయాలి, కామన్ చూడాలి. ఈ కామన్ చూడాలి అన్నప్పుడు ఇప్పుడు నేను 1 2 3 రాసుకొని యూనియన్ నల్ సెట్, సారీ ఇంటర్సెక్షన్ కదా, ఇంటర్సెక్షన్ నల్ సెట్ అంటున్నాను. సో ఐఎమ్ కంపేరింగ్ దిస్ టూ ఎలిమెంట్, టూ సెట్స్ ని కంపేర్ చేస్తే కామన్ ఏముంది, కామన్ అక్కడ ఏమీ లేనప్పుడు దేంతో కామన్ చూస్తాను, దేంతో నేను కామన్ చూడలేను. కాబట్టి ఇక్కడ నేను ఏం రాయాలి, సో బిట్ లో కూడా వాడు అడుగుతాడు. సో ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఇస్ ఏ నల్ సెట్. ఓకేనా? ఎనీ కన్ఫ్యూషన్ లేదు. అయితే అప్పుడప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది, సబ్సెట్ అంటాడు. ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అంటాడు. సమ్ టైమ్స్ బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాడు. ఏంటి సబ్సెట్? సబ్సెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనకి ట్విన్స్ ఉంటారు, టూ పర్సన్స్ ట్విన్స్ అన్నాను అంటే ఇద్దరు. ఇద్దరు అనేటప్పుడు ఏంటి, ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు సిమిలర్ గా ఉన్నారు. ట్విన్స్ అంటే ఏంటి, సిమిలారిటీ కనిపించినప్పుడు ట్విన్స్ అని అంటాం. అంటే సిమిలారిటీ కనిపించినప్పుడు అనేటప్పుడు ఏలో కూడా ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ తో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఏలో 1 2 3 ఉంది అనుకో, బిలో కూడా 1 2 3 4 5 ఉంటుంది. అంటే ఆల్రెడీ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఏ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ బి. సో నౌ ఐ కెన్ సే దట్ ఏలో ఉన్నది బిలో ఉంది కాబట్టి ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి అని. అర్థమైందమ్మా? ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. ఇప్పుడు నేను బితో కంపేర్ చేశాను అనుకో, ఇప్పుడు బితో కంపేర్ చేసినప్పుడు బి ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బిలో ఉన్నవన్నీ ఏలో లేవు కదా, 4 5 లేదు కదా. సో ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఇస్ నాట్ ఎ సబ్సెట్ ఆఫ్. అర్థమైందా? అంటే మనం కొంచెం డెఫినేషన్ తోని మ్యాచ్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి పేపర్ లో మనకి ఇబ్బంది పడుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ బేసిక్ ఫండమెంటల్ మీద ఇస్తాడు, బేసిక్ డెఫినేషన్స్ మీద ఇస్తాడు. కొన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో ఉండవు కానీ డెఫినేషన్ బట్టి ఇస్తాడు అనమాట. తొందరపడితే ఆ బిట్ మనకు పోతుంది. అలా మనము ఆలోచించాలన్నమాట. కొన్ని బిట్స్ ఎలా ఉంటాయంటే ఆలోచించి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? క్లియరా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. ఆల్రెడీ మనము చాలా సార్లు ఈవెన్ పాలినామియల్స్ లో కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కానీ ఈవెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో కానీ ఈక్వేషన్ అన్నాను నేను ఇక్కడ. అవునా? ఏమన్నాను ఇక్కడ? ఈక్వేషన్ అన్నా. పాలినామియల్ అనేటప్పుడు మనకి జనరల్ గా ఏమన్నా వస్తుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, అంతే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంతే పాలినామియల్ అన్నప్పుడు. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాను అనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమంటాము, ఇక్కడ కూడా సేమ్ మనం ఏమంటాం, సేమ్ థింగ్ అంటాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటాం. ఏమంటాం ఇక్కడ, ఈక్వల్ టు 0. అంటే డిఫరెన్స్ పాలినామియల్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఈక్వల్ టు 0 అనము, ఇక్కడ ఈక్వల్ టు 0 అంటాం. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఈక్వల్ టు 0 అంటున్నాము అంటే ఏంటి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని సబ్స్టిట్యూట్ ఎనీ వాల్యూస్, ఎనీ కోఎఫిషియంట్ వాల్యూస్ ఆర్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూస్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ద ఆర్హెచ్ఎస్ షుడ్ బి 0. అంటే ఆర్హెచ్ఎస్ ఎప్పుడు 0 వస్తుంది ఆ ఈక్వేషన్ లో. అర్థమైందని నేను చెప్పింది. దీన్ని పాలినామియల్స్ లో ఏమంటాము, ఒక డిఫరెంట్ వేలో అంటాం. దాన్ని ఏమంటాం, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని అంటాం. అక్కడ 0 పెట్టామని ఏమంటాం మనము, zeros of the polynomial అంటాం. x is a 2 is a 0 of the polynomial, minus 2 is a 0 of the polynomial అంటాం. When I substitute the value as a 2, I'll get a 0 అని అంటాం. అర్థమైందా? ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ పాలినామియల్ అంటే ఫ్యాక్టర్స్ అని అంటే కూడా రిమైండర్ జీరోస్. అంటే అక్కడ రిమైండర్ కాన్సెప్ట్ ని వాడతాం. ఏం వాడతాం అక్కడ, రిమైండర్ కాన్సెప్ట్ ని వాడతాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రిమైండర్ కాన్సెప్ట్ వాడము. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్
పెయిర్ ఆఫ్ లినియర్. పెయిర్ అంటే ఏంటి? పెయిర్ అంటే ఏంటి? రెండు ఉంటాయి. పెయిర్ అంటే ఏముంటాయమ్మా? టూ ఉంటాయి. పెయిర్ ఆఫ్ లినియర్. పాలినామియల్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి డిఫరెన్స్ ఏంటి అనేటప్పుడు ఏమంటానండి, ఇంకొకటి లినియర్ అన్నాడు. అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏముందమ్మా పాలినామియల్ లో? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 2 ఉంది, అవునా? కానీ పెయిర్ అంటే రెండు. లినియర్ అనేటప్పుడు డిగ్రీ 1 ఉంటుంది. అంటే రెండు ఈక్వేషన్స్ ఇస్తాను నేను. అంటే వెన్ ఎవర్ ఇఫ్ సేస్ పెయిర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏమనాలి? a1 x b1 y plus c1 is equal to 0. అలాగే a2x plus b2y plus c2 is equal to 0. అంటే 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. అంటే మనం పాలినామియల్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏముంటుంది? ఒకటే ఈక్వేషన్ అంటే హైయెస్ట్ డిగ్రీ ఏముంటుంది? 2 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? హైయెస్ట్ డిగ్రీ ఏముంటుంది? ఓన్లీ 1 తోనే రిప్రజెంట్ చేస్తాము, అవునా? అయితే ఈ 3 టాపిక్స్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. సిమిలర్ గా ఎందుకంటే సబ్స్టిట్యూషన్స్. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ సమ్ వాల్యూ యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ వాల్యూ. అంటే ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పాలినామియల్ అన్నప్పుడు జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎప్పుడు వస్తుంది? వెన్ రిమైండర్ ఇస్ 0, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఫ్రెష్ పేజ్ వెళ్దాం. సో x square plus 5x plus 6 అని అన్నా. ఓకే, దిస్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఐఎమ్ నాట్ సెయింగ్ క్వాడ్రాటిక్ ఇదేంటిది? పాలినామియల్. ఏమిటిది? పాలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అందుకే చూసారా, క్వాడ్రాటిక్ వేరు, పాలినామియల్ వేరు. ఇది ఏంటిది? పాలినామియలే, ఎందుకంటే జీరో పెట్టలేదు. కరెక్టేనా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చి ఫైండ్ zeros of the polynomial అన్నాడు. zeros of the polynomial అన్నాడు. మనం 9th క్లాస్ నుంచి ఈ zeros of the polynomial మన వెనక వస్తూనే ఉంది. మనం వద్దనుకుంటే కూడా వస్తూనే ఉంది, అవునా? కానీ చాలా ఈజీ టాపిక్. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే వెన్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ ఈక్వేషన్, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎ జీరో, అవుట్పుట్ జీరో వస్తే దట్ ఈస్ zeros of the polynomial. ఓకేనా? సో నార్మల్ గా మనం ఒక పాలినామియల్ ఇచ్చి అన్నప్పుడు ఏంటి, ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మీన్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఉంది. సో పాలినామియల్ లో ఉండేటప్పుడు మనం స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ యూజ్ చేయొచ్చు. ఏం యూజ్ చేయొచ్చు? స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ అంటే 6 అన్నా అంటే ఏంటి? 2 into 3 6, 2 plus 3 5. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్. స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ కాన్సెప్ట్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ కావాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? 2 into 3 ఎంత? 6, 2 plus 3 ఎంత? 5. సో ఇప్పుడు నేను దీన్నే యూజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6. నౌ ఐల్ టేక్ కామన్. ఎక్స్ కామన్ తీసుకుంటా 2, మళ్ళీ ఏం కామన్ తీసుకుంటా? 3x plus 2. సో ఐఎమ్ టేకింగ్ ఇన్ దిస్ ఏరియా x కామన్ తీసుకున్నా. ఇక్కడ ఏం తీసుకున్నాను? 3 కామన్ తీసుకున్నాను. సో కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా? x plus 2 కామన్ వస్తుంది. x plus 2 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? x plus 3. సో దీన్ని మనము ఏమంటున్నాము? zeros of the polynomial అంటారు. ఇప్పుడు మనకి ఇంకొక లైన్ ఒకటి యాడ్ అవుతుంది దీంతో పాటు. ఇంకొకటి ఏమో అవుతుంది? x plus 2 is equal to 0, x plus 3 equal to 0. అంటే x is equal to ఏంటి? -2 or x is equal to -3. ఇప్పుడు పాయింట్లు ఏంటంటే ఇప్పుడు నేను ఏమని రాస్తాను? -2 and -3 are zeros of the polynomial. zeros of the polynomial. ఇప్పుడు మనం ఏదైతే క్వశ్చన్ మనం చేసామో మన అదృష్టం బాగుంటుంది, 2 మార్క్స్ లో రావచ్చు, 3 మార్క్స్ లో రావచ్చు, 6 మార్క్స్ గ్రాఫ్ లో కూడా రావచ్చు. అర్థమైందమ్మా కన్నా? అది 2 మార్క్స్ లో కూడా రావచ్చు, 3 మార్క్స్ లో కూడా రావచ్చు, 6 మార్క్స్ లో రావచ్చు. ఇది ఒక్క క్వశ్చన్ ని ఎన్నో రకాలుగా అడగవచ్చు. అంటే ఇప్పుడు zeros of the polynomial ఇస్తాడు, వింటున్నారా? zeros of the polynomial ఇస్తాడు, రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఓకే, వింటున్నారా? zeros of the polynomial ఇస్తాడు వాడే, ఇన్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు.
ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, ఈక్వేషన్ ఇస్తాడు, డ్రా ఏ గ్రాఫ్ అంటాడు. అంటే మనం ఒకటే ఉంటది, దాన్ని ఎన్ని రకాలుగానే వాడు అడగవచ్చు, వాడి ఇష్టం. వాడు ఎన్ని రకాలుగానే వాడు అడగవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ ఇప్పుడు మనకి, సో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే వెన్ ఐ సబ్స్టిట్యూట్ -2, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఈక్వేషన్ రాసుకున్నాం కదా, p ఆఫ్ x అంటే ఏంటి, పాలినామియల్ ఆఫ్ x. సో మనం రాసుకుంది ఏంటి, x² + 5x + 6. సో ఒకటేమో -2 వచ్చింది, అవునా, ఇంకోటి ఏమొచ్చింది, -3 వచ్చింది. పక్కన పక్కన ప్యారలల్ గా చేద్దాము. సో x² + 5x + 6. క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు p ఆఫ్ -2 -2 స్క్వేర్ 5 × -2 6. అంతేనా? ప్లీజ్ బీ విత్ మీ అమ్మా, మంచిగా వినండి. -2 స్క్వేర్ అంటే 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 2s are 10, +6 +4 +6 ఎంత, +10, -10 0. p ఆఫ్ -2 ఎంత, 0 వచ్చిందా, 0 వచ్చిందా? సో 0 ఆఫ్ ది పాలినామియల్ లెక్క, దీన్నే మనం 0 ఆఫ్ ది పాలినామియల్, ఇది ఒక బిట్ లో కూడా రావచ్చు. దెన్ అలాగే మనకి p ఆఫ్ ఇంకోటి ఏంటన్నా, -3 అన్న. సో -3, సో -3 ఏమో -3 స్క్వేర్ ప్లస్ -3 + 6. సో -3 స్క్వేర్ అంటే ఏంటి, 3 3s are 9. మనకు ఒక గుడ్ హ్యాబిట్ ఉంది అందరికి, 3 3s అంటే 6 అని రాసేస్తారు. 6 అని రాస్తే ఏమవుతుంది, ఆన్సర్ పోతుంది. సో ప్లీజ్ రాసే ముందు తొందరపడకండి, ఆలోచించి రాయండి. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, 3 3s are 9. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, -5 3s are 15 6. సో 9 + 6 ఎంత, 15 - 15. సో మళ్ళీ నీకు ఏమొస్తుంది, 0. సో దిస్ ఇస్ zeros ఆఫ్ ది పాలినామియల్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చేసాము, మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉండే. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ని మనము సో ఇప్పుడు మనం ఏం చేసాం, యాక్చువల్ గా ఈ క్వశ్చన్ లో మనం ఏం చేసాము, సింపుల్ టర్మ్స్ లో ఈక్వేషన్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాము. పాలినామియల్ తీసుకొని x² + 5x + 6 అన్నాము. ఫస్ట్ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసాము. చేశాక మనం ఏం చేసాము, x+2 x+3 అనేది ప్రోడక్ట్ ఆఫ్ ది వాల్యూస్ వచ్చాయి. x+2 అండ్ x+3 ఏంటి, మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. మ్యాథ్స్ లో గమ్మత్ ఏంటంటే ఎట్లా చేసినా అదే వస్తుంది మనకి, అర్థమైందా? కాకపోతే మన కాన్సెప్ట్ కరెక్ట్ గా రాయాలి, ఒకదానికి రాస్తే రాదు. కరెక్టేనా? సో ఇప్పుడు x+2 x+3 వచ్చిన తర్వాత మనం ఏమన్నాం, x+2 = 0, x+3 = 0, x -2 x -3 అన్నాము. సో ఇక్కడ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే మనకి వాల్యూ ఏమని రాయాలి, లాస్ట్ -2 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. తక్కువ మంది 3 మార్క్స్ వేస్తారు. ఓకేనా? ఒకవేళ మనకి సపోజ్ ప్రూవ్ అన్నాడు అనుకో, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాడే ఇస్తాడు క్వశ్చన్ లో, చెక్ వెదర్ -2 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇచ్చిన పాలినామియల్ లో -2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుంది. తర్వాత -3 ని కూడా సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఏమని రాయాలి, -2 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. క్లియర్ అమ్మా? సో ఒకే క్వశ్చన్ ని ట్విస్ట్ చేసి అడగచ్చు. ఇప్పుడు ఇంకొకలా కూడా అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకలాగా ఏమంటాడంటే, -2 and -3 are zeros of the polynomial. -2 and -3 are the zeros of the polynomial. So -2 -3 are the zeros of the polynomial. Okay. Find what mean find
పాయింట్. సో క్వశ్చన్ అడిగాడు అనమాట, పాలినామియల్ ని రాయమన్నాడు. ఇక్కడ మనకి ఓన్లీ వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ -2 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. క్వాడ్రాటిక్ అన్న వర్డ్ ఎందుకు వాడాము అంటే పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్ అన్నా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనట్లేదు, ఏమన్నా నేను క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాను. సో ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నా అంటే హైయెస్ట్ డిగ్రీ మనకి ఏం రావాలి? 2a రావాలి. సో ఇప్పుడు ఇలా ఇలాగే మనకు 2 మార్క్స్ 3 మార్క్స్ కనిపిస్తుంది. అవునా? కొన్ని మనం అనుకుంటాం, మనం నేర్చుకునేటప్పుడు సింపుల్ సమ్స్ చేస్తాం, కానీ ఎగ్జామ్ లో మనము అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ వస్తాయి, కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ వస్తాయి. మనం చేస్తుంటే మనం చేసేది కరెక్టా కాదా కూడా డౌట్ వస్తూ ఉంటుంది. కరెక్టేనా కాదు? ఇప్పుడు మనం స్కూల్లోనో లేకుంటే ఎక్కడైనా లెర్నింగ్ దగ్గర నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ లో నేర్చుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం అన్ని వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఒక క్వశ్చన్ పేపర్ మన దగ్గరకు వచ్చి ఎగ్జామ్ రాసుకునేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇది కరెక్టేనా కాదా? ఎందుకంటే మనం డెసిషన్ తీసుకుంటాం, మనం సాల్వ్ చేస్తాం, సెల్ఫ్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే అందుకే ఎప్పుడైనా చేసేటప్పుడు కూడా మనమే ఆలోచించాలి, కాన్సెప్ట్ యూజ్ చేయాలి, ఆలోచించి చేయాలి. తొందరపడితే ఏది రాదు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఒక వాల్యూని, ఇక్కడ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు కదా, లెట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. Let alpha and beta are the zeros of the polynomial. Okay. So alpha equal to -2, beta is equal to -3. Alpha equal to -2, beta is equal to -3. So alpha in ఒకదాన్ని -2 అనుకోండి, ఒకదాన్ని -3. వైస్ వర్సా ఇటు అటు అనుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. ఎట్లా అనుకున్నా దీని ఆల్ఫా అనుకోని దాని బీట్ అనుకో, దాని ఆల్ఫా దీని బీట్ అనుకున్నాం, ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుంది మనం కరెక్ట్గా సాల్వ్ చేస్తే. సో ఆల్ఫా ఈక్వల్ -2, బీటా ఈక్వల్ టు -3. అయితే మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా అంటే k ఇంటూ x² - x ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, రైట్? కావాలంటే ఎక్స్ ఇక్కడ కూడా రాయొచ్చు, ఇక్కడ కూడా రాయొచ్చు. సో ఎక్కడైనా రాయొచ్చు అమ్మ, ప్రాబ్లం లేదు, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? వాల్యూస్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో k x² - x, దట్ ఈస్ ఆల్ఫా. వాట్ ఈస్ ఆల్ఫా అమ్మ? -2, బీటా -3x plus alpha is -2 and beta is -3. Then అప్పుడు ఏమవుతుంది కన్నా? x² -2 -3 అంటే ఎంత? -5x -into మైనస్ ఎంత? 2 3s are 6. సో ఇప్పుడు నెక్స్ట్ టైం రాయాలి k x² into మైనస్ అంటే ఏమవుతుంది? +5x +6. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ లో ఏమవుతుంది? ఇక్కడ డినామినేటర్ ఏమొచ్చిందమ్మా? కంప్లీట్ గా 1 ఉంది. ఒకవేళ అక్కడ 2 ఉంది అనుకోండి, అప్పుడు k = 2 అనుకోవాలి. ఒకవేళ 3 వచ్చింది అనుకోండి, k = 3 అనుకోవాలి. ఒకవేళ ఏమి రాలేదు అనుకోండి, 1 అనుకోవాలి. సో k ఏమవుతుంది? 1. అంటే k ఈజ్ కాన్స్టెంట్. k అంటే ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్. ఇక్కడ మనం ఫార్ములా రాసాం కదా, ఇక్కడ k ఈజ్ కాన్స్టెంట్. సో కరెక్షన్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫార్ములాస్ కూడా చెక్ చేస్తారమ్మా. ఆర్ యూ రైటింగ్ కరెక్ట్ ఫార్ములా ఆర్ నాట్? ఆర్ యూ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ కరెక్ట్ ఆర్ నాట్? ఆర్ యూ సింప్లిఫైయింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్? ప్రతిదీ చూస్తారు, అవునా? సో k = 1 కాబట్టి మనం ఏమని రాయగలుగుతాము? x² + 5x + 6. చూసారా? ఎటు తిరిగినా మళ్ళీ అదే వచ్చిందా? సో దిస్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అని ఎందుకన్నా అంటే పవర్ 2. సో పాలినామియల్స్ లో 3 ఉంటాయి: లినియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ కూడా ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ అంటే పవర్ హైయెస్ట్ డిగ్రీ 3 ఉన్నప్పుడు క్యూబిక్ పాలినామియల్, 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటాం, 1 ఉంటే లీనియర్ పాలినామియల్. అంటే మనకి ఒక్కొక్కసారి లీనియర్ పాలినామియల్ ఇచ్చి కనుక్కోమని చెప్పొచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి కూడా కనుక్కోమనొచ్చు, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి కూడా మనం కనుక్కోమనొచ్చు. ఓకేనా? క్లియరా?
అర్థమవుతుందా క్వశ్చన్స్ నేను చెప్పేవి? అంటే ఒక్కటే టాపిక్ ని వాడు ఎలాగైనా ఇప్పుడు నేను ఇచ్చే దాంట్లో నుంచే ఒక 2 మార్క్స్ అయినా రావచ్చు, ఒక 3 మార్క్స్ అయినా రావచ్చు, ఒక 4 మార్క్స్ అయినా రావచ్చు, ఒక 6 మార్క్స్ అయినా రావచ్చు. సో మనకి 1 మార్క్ 2 మార్క్ అనేటప్పుడు బిట్ పేపర్లో ఏమొస్తుంది, ఒక్కొక్కసారి బిట్ పేపర్లో కూడా మనకి -2 and -3 are the zeros of the quadratic polynomial. ఫైండ్ ద క్వాడ్రాటిక్ వలన ఆప్షన్స్ ఇస్తాడు, ఏ బి సి డి అని ఇస్తాడు, అవునా? సో దాంట్లో మనం సాల్వ్ చేసుకొని మనం చూసుకోవాలి కరెక్ట్ ఏది ఉంది అని. క్లియరా? ఓకేనా? ఒక్కొక్కసారి దీన్నే మనకి గ్రాఫ్ లో 6 మార్క్స్ లో ఇస్తారు, గ్రాఫ్ చూపించమంటారు. సో గ్రాఫ్ ఎప్పుడు మనకి ఎలా వస్తుంది, పారాబోలాలో వస్తుంది. సో పారాబోలాలో మనం చూపించాలి, అంటే మనకి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుంది, వై యాక్సిస్ ఎక్కడ టచ్ అవుతుంది, మనం వాల్యూస్ వస్తాయి కదా, 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ ని మనం చూడాలి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ కొద్ది టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుందాం సరదాగా. going to the point. లినియర్ పాలినామియల్ ని మనం ఎలా ఉంటుంది మనకి, ఒకటేంటి లినియర్ పాలినామియల్, ఇంకోటి ఏంటమ్మా క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇంకోటి ఏంటో కన్నా క్యూబిక్ పాలినామియల్. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి అంటే డిగ్రీ ఏముంటుంది, 1 ఉంటుంది. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏముంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ ఏముంటుంది, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకేనా? సో క్యూబిక్ లో హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ లో హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటుంది, దీంట్లో ఓన్లీ 1 ఉంటుంది. అయితే నేను ఎందుకు రాశానంటే క్వశ్చన్ ఒక్కొక్కసారి ఏమంటాడంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు 3x³ ప్లస్ 2x² మైనస్ 3x మైనస్ 1. ఓకే, సో ఇచ్చి వాడు ఏమంటాడంటే రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటాడు. కోఎఫిషియంట్ ఆఫ్ x² బిట్లో MCQs లో వస్తుంది, రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². మనం దీని కిందనే సింపుల్ గా రాసుకుంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఏముంది, 3 ఉంది, వాల్యూ ఏంటి, b ఏంటి 2 ఉంది, c ఏంటి -3 ఉంది, d ఏంటి -1. అంటే a ఎంత ఉంది 3, b ఎంత ఉంది 2, c ఎంత ఉంది -3, d ఎంత ఉంది -1 ఉంది. కరెక్టేనా? సో ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఏ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో, కరెక్టా? సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముంది, 2 ఉంది. సో ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ 2. ఒకవేళ వాడు కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఏముంది -3, కరెక్టేనా? సో ఒక్కొక్కసారి మనకి బిట్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సపోజ్ ఏమంటాడంటే కావాలని కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ x అని అంటాడు, మల్టిప్లై చేయమంటాడు రెండింటి వాల్యూస్. క్లియరా? రైట్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి అంటాడు ఒక్కొక్కసారి. ఓకే, సో ఏదైనా రావచ్చు క్వశ్చన్ పేపర్లో. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. సపోజ్ ఒక క్వశ్చన్ నాకు ఎగ్జామ్ లో ఇలా వచ్చింది, ఇఫ్ 1 0 of the quadratic polynomial of quadratic polynomial 2x²
minus 8x minus k. 2x square minus 8x minus k is 5/2 అన్నాడు క్వశ్చన్. ఫైండ్ వాల్యూ ఆఫ్ k అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, if 1 0 of the quadratic polynomial 2x square minus 8x minus k is 5/2, find the value of k. ఇక్కడ ఒక వాల్యూ k ఉంది చూసారా క్వశ్చన్ లో, ఆ k ని మనం కనుక్కోవాలండి. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ రాశాను, ఇక్కడ చూడండి. ఇది ఎందుకు రాశాను అనేది మీకు ఇప్పుడు ఈ పాయింట్ చెప్పడానికి కోసమే రాశాను. నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. మీరు ప్రతిదీ కరెక్ట్ గా విన్నారనుకో, ఈ 3 చాప్టర్స్ లో నుంచి వచ్చే క్వశ్చన్స్ కళ్ళు మూసుకొని చేయొచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో లీనియర్ పాలినామియల్ అంటే ఒకటే వాల్యూ వస్తుంది. అర్థమైందా? అంటే ఏంటి, దీనికి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ చేస్తే ఒకటే వస్తుంది. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని వస్తాయి? 2 ఉంటాయి. అదే క్యూబిక్ పాలినామియల్కి అయితే ఎన్ని ఉంటాయి? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 3 ఉంటాయి. సో లీనియర్కి అయితే 1 ఉంటుంది, క్వాడ్రాటిక్ అయితే 2 ఉంటుంది, క్యూబిక్ అయితే 3 ఉంటాయి. అయితే మన క్వశ్చన్ లో ఓన్లీ 1 0 ఆఫ్ ది పాలినామియల్, అంటే వాడు ఇచ్చిన హైయెస్ట్ డిగ్రీ 2 కదా. 2 అనేటప్పుడు ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్. సో డెఫినెట్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 ఉంటే 2 zeros ఆఫ్ ది పాలినామియల్, అంటే ఒకటే ఉంది, అంటే ఇంకొకటి వాడికి ఇవ్వలేదు. అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? అయితే నేను ఏం చేస్తానంటే సింపుల్ గా దీన్ని 1 of the zeros of the quadratic polynomial, 1 of the zeros of the quadratic polynomial అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 of the అన్నాడు, 0 of the quadratic polynomial అంటే రిమైండర్ ఏమొస్తుంది? 0. అంటే ఈ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ 5/2 ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది అని కాన్సెప్ట్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ టర్మ్ లైక్ నేను రాస్తాను, p of x is equal to 2x square minus 8x minus k అని రాస్తాను. p of x ఎందుకు? పాలినామియల్ ఆఫ్ x. ఓకేనా? అయితే వాడు ఆల్రెడీ ఇక్కడ ఏమని చెప్పాడు? 5/2 వస్తుంది అన్నాడు. అంటే when I substitute in the place of x 5/2 I'll get a remainder 0 అని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ లో. సో p of 5/2 is 0. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? కళ్ళు మూసుకొని ఎక్కువ ఆలోచించకుండా p of x ప్లస్ లో ఏం పెట్టాలి? 5/2 is equal to 2 into 5/2 whole square 8 5/2 minus k. అర్థమవుతుందా? ప్లీజ్ బీ విత్ మీ అమ్మ, చెప్పేటాడు వినండి, అర్థం చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి. p of 5/2 అంటే ఎంత? 0 2 5/2 whole square అంటే you have to square both numerator and denominator. 5 square is 25, 2 square is 4 minus 8 5s are by 2 minus k. Clear? So ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు కదా, 2 1s are 2 2s are, so 0 1 into 25 ఎంత? 25 by 2 minus 40 by 2 minus k. క్లియరా? ఓకేనా? ఓకే, నీ డౌట్ ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు క్యాన్సిల్ చేస్తే 5/2 హోల్ స్క్వేర్ అంటే మన కాన్సెప్ట్ ఏంటమ్మా? a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ 7th క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ m దేనికి వస్తుంది? a కి కూడా వస్తుంది, b కి కూడా వస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు అది చేయకుండా క్యాన్సిల్ చేస్తే ఏమైపోతుంది? ఆన్సర్. క్లియర్? సో ఫస్ట్ దీన్ని స్క్వేరింగ్ చేశాకనే క్యాన్సిల్ చేయాలి. స్క్వేరింగ్ చేయకుండా నువ్వు క్యాన్సిల్ చేసావు అనుకో, అవుట్ ఆఫ్ బాక్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్స్ ఆల్రెడీ ఇక్కడ సేమ్ వచ్చింది కదా. సో సేమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు 2 సేమ్ డినామినేటర్స్ ఉంది కదా. సో 2 డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 25 minus 40 by 2 minus k. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 25 and 40 తీస్తే ఎంత చెప్పండి? సో మైనస్ 15 by 2 minus k. ఒక ఫ్రాక్షన్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ? ఫ్రాక్షన్ వచ్చింది. సో మైనస్ బయటికి పంపిస్తే ఏమవుతుంది అక్కడ? సో మైనస్ k is equal to ఏమవుతుంది? 15 by 2. సో k is equal to minus 15 by 2. ఓకేనా?
ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ లో ఒక జీరో ఆఫ్ ది పాలినామియల్ ఇచ్చాడు కదా, ఇంకొక జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను మీకు స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పా, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే రెండు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఉండాలి, కానీ క్వశ్చన్ లో ఒక జీరో ఆఫ్ ది పాలినామియల్ ఇచ్చాడు, ఇంకోటి ఇవ్వలేదు అన్న. అలా అని చెప్పి ఇంకో దానికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది? సో క్వశ్చన్ లోనే ఉంటుంది మనకి సొల్యూషన్. మనం ఆలోచించాలి, ట్రిక్కీగా ఉంటది, ఆలోచించాలి, క్వశ్చన్ చదవాలి, పదిసార్లు అర్థం చేసుకోవాలి. సో k will be -15/2. క్లియరా? ఎనీ డౌట్స్? సరే, పాలినామియల్ పక్కన పెడదాము, క్వాడ్రాటిక్ పాలినామియల్ వద్దాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వద్దాం. గ్రాఫ్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ax² + bx + c = 0 అని ఉంటుంది. ఓకే, అయితే మనము పాలినామియల్స్ చేసేటప్పుడు ఒకవేళ జీరో సమ్థింగ్ పాలినామియల్ చేయండి అమ్మా అంటే మనం ఏం చేస్తాము? స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్, స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ అంటే ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేస్తాము. దాంట్లో ఫ్యాక్టర్స్ ఏంటి, సమ్ ఆఫ్ ది వాల్యూస్, ప్రొడక్ట్ ఆఫ్ ది వాల్యూస్, కొంచెం ఆలోచించి ఏదో చేసి ఆన్సర్ డైరెక్ట్ చేస్తాం, అవునా? అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనం స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి అక్కడ సపరేట్ ఫార్ములాస్ వచ్చేసాయి. సో అయితే ఏంటి, ఇక్కడ ax² + bx + c అంటే కోఎఫిషియంట్ ఆఫ్ a, దట్ ఈస్ x², కోఎఫిషియంట్ ఆఫ్ x కాన్స్టెంట్. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 2x² - 3x + 5 అన్నప్పుడు మనం ఏమని రాయాలి? ద వాల్యూ ఆఫ్ a షుడ్ బి 2, ద వాల్యూ ఆఫ్ b ఇస్ -3, ద వాల్యూ ఆఫ్ c ఇస్ 5. అంతేనా? సో ఇది రాయాలి కంపల్సరీ. సో ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. వన్ ఏంటి? b² - 4ac is called discriminant. b² - 4ac is called discriminant అని అంటాం. ఓకేనా? ఇంకొకటి ఏమంటాము? ఇంకొక ఫార్ములా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. రైట్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు -b + or -√b² - 4ac / 2a. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఓకేనా? సో ఈ 2 యూజ్ చేసి మనము చేసేస్తాం. దీంతో పాటు కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏముందమ్మా ఇక్కడ? b² - 4ac is greater than 0, b² - 4ac is less than 0, greater than 0, less than 0. ఇంకొకటి ఏంటి? b² - 4ac is equal to 0. అంటే ఒక రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసేటప్పుడు ఫస్ట్ దాని నేచర్ ఏంటో కనుక్కోవాలి, దాని నేచర్ చూడాలి. ఫస్ట్ నేచర్ ని చెక్ చేయాలి. ఆ నేచర్ చెక్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలి. సో ఒకవేళ మనకి లెస్ దాన్ 0 వచ్చిందంటే వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ లెస్ దాన్ 0? ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ నెగటివ్ వాల్యూస్, దట్ ఈస్ లెస్ దాన్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ నెగటివ్ వాల్యూస్ వచ్చిందంటే లెస్ దాన్ 0. అప్పుడు ఏమని రాయాలి? మనకు వెంటనే ఇమీడియట్ గా రాసి ఆపేసేయాలి. ఏమని రాయాలి? నో రియల్. ఎక్కువ ఆలోచించకూడదు అక్కడ. నో రియల్ రూట్స్. ఎందుకంటే ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఉండవు కదా. సో ఇమీడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోవాలి. సో నో రియల్ రూట్స్. ఓకే, సపోజ్ ఒకవేళ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకో, దెన్ వాట్ ఏంటి? 2 distinct real roots. కరెక్టేనా? గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? 2 distinct real roots. ఓకే, ఈక్వల్ టు 0 ఉంటే
Two equal plus 2 equal real roots. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి గ్రేటర్ దాన్ 0 అయితే టూ డిస్టింక్ట్ అంటే టూ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. లెస్ దాన్ అంటే నో రియల్ రూట్, అసలు రూట్సే రావు అంటే వాల్యూసే రావు అంటే నో పాసిబిలిటీ అంటే ఏంటి రూట్స్ రావు దానికి స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేసినా కూడా రావు. ఈక్వల్ టు 0 వస్తే 2 ఈక్వల్ 2 2 3 3 1 1 -2 ఓకేనా? ఇప్పుడు చూడండి -2 -2 ఎలా అవుతుంది? మైనస్ రాకూడదు కదా. ఓకేనా? అంటే మనం చేసేటప్పుడు ఆలోచించాలి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేవి కరెక్ట్గా ఆలోచించాలి, తొందరపడితే రాదు. ఓకేనా? సో నెగిటివ్ వస్తే ఏమైపోతుంది? b² - 4ac. అర్థమైందా? డౌట్స్ వచ్చినప్పుడు అట్లా మనం థింక్ చేయాలి, చేసినప్పుడే వస్తాయి. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఉంది, x² - x - 6 = 0 అన్నారు. ఓకే, x² - x - 6 = 0 అన్నా. అన్నాక నేను ఏమన్నాను అంటే రైట్ ద రూట్స్ అన్నా. నేను ఇక్కడ రైట్ ద రూట్స్ అనేటప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వాలిటీ అని ఏం చెప్పట్లేదు. చూడండి ఎందుకు చెప్పట్లేదు నేను, x² - x - 6 = 0 అంటేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా? సో ఇప్పుడు నేను సింపుల్ గా ఫైండ్ ద రూట్స్ అంటాను, రైట్ ద రూట్స్ అంటాను, నా ఇష్టం, నేను ఎలానో అడుగుతాను, నా ఇష్టం అది. సో ఫైండ్ రూట్స్ అంటాను. ఒక్కొక్కసారి 3 మార్క్స్ లో కూడా వస్తుంది ఇలాంటి క్వశ్చన్, 2 మార్క్స్ లో కూడా వస్తుంది. సో x² - 6 - 0 అన్నప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా ax² + bx + c = 0 దాన్ని కంపేర్ చేసుకోవాలి. a = 1, b = -4 -1. సో అక్కడ వాల్యూ తప్పు రాస్తే మనకి ఆన్సర్ రాదు. ప్రాపర్ గా మనం చూసి రాయాలి. b = -1, c ఎంత -6 with the symbols రాయాలి. If you're forgetting the symbols, again మీకు కరెక్ట్ ఆన్సర్స్ రాదు. ఓకేనా? a = 1, b = -1, c = -6. సో ఫార్ములా ఏంటమ్మా? డిస్క్రిమినెంట్ b² - 4ac. b అంటే ఎంత? -1² 4, a అంటే ఎంత? 1, c అంటే ఎంత? -6. రైట్? సో -1² అంటే +1, -1 × 1 ఎంత? 1, -× ఎంత? ప్లస్ 4 6 ఎంత? 24. సో 24 అన్నప్పుడు ఏమవుతుంది? 24 + 1 25. సో -× ప్లస్ 4 6 24, 1 + 24 ఎంత? 24. సో b² - 4ac ఏమొచ్చింది? 25 వచ్చింది. నౌ వి యూస్ ఫార్ములా. సో బిఫోర్ దట్ ఒకటి రాయాలి కదా, ఏం రాయాలి? b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ ఏమొస్తుంది కండిషన్ చెప్పండి? 2 distinct real రైట్? అంటే 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అని అర్థం. కరెక్టేనా? ఇప్పుడు మనము ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ -b ± √b² - 4ac/2a. సో b అంటే ఎంత? -1 ± ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం కదా. b² - 4ac డైరెక్ట్ గా ఇక్కడ రాసేయండి. √25 ఓకే బై 2a, 2 × a ఎంతమ్మా? 1. సో -× ప్లస్ ±√25 ఏంటి? 5, 2 × 1 ఏంటి? 2. సో 1 + 5/2 ఆర్ 1 - 5/2. సో 1 + 5/2 అంటే ఏమొస్తుంది? 6/2 ఆర్ -4/2. 2 1s are 2 2s are 2 1s are 2 3s are. సో అప్పుడు ఏమవుతుంది? 3 ఆర్ -2. క్లియరా? 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయా లేదా? 2 డిఫరెంట్ వాల్యూస్.
అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ చూడండి, 3 or -2 వచ్చింది కదా సార్, మీకు మనకి నెగిటివ్ రాకూడదు కదా, నెగిటివ్ వస్తే నో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ కదా. అది ఎప్పుడు అన్నాను, b² - 4ac నెగిటివ్ రాకూడదు అన్నాను. ఓకేనా, మీకు ఇదన్నిటి పక్కన పెట్టేస్తే, ఇదన్నిటి మనం ఒక కాన్సెప్ట్స్ అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే, మనము 8th క్లాస్లో క్యూబిక్ స్క్వేర్ రూట్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్స్ అంటే స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అని కానీ, రూట్స్ ఆఫ్ ఏ నెంబర్ అని కానీ రాసాం, క్యూబ్స్ ఆఫ్ ది నెంబర్స్ అని రాసాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ √4 అంటే ఏమని రాస్తాము, 2 అని రాస్తాం. ఒకవేళ -4 అన్నాం అనుకో, అప్పుడు ఏమంటాము, -4 కి వాల్యూ లేదు. కరెక్టేనా. అయితే ఇప్పుడు మనకి b² - 4ac ఇక్కడ -25 వచ్చిందంటే అప్పుడు -25 కి లేదు కదా. అర్థమైందా. మనం ఏవైతే మనం నేర్చుకున్నామో ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నామో అవే పెద్దగా ఇస్తే అవే యూజ్ చేస్తాం కాన్సెప్ట్. సో నథింగ్ న్యూ. అంటే ఎప్పుడైనా కానీ b² - 4ac నెగటివ్ వచ్చిందంటే నో రియల్ రూట్స్, సింపుల్ కథం, షో అయిపోయింది అనమాట. అక్కడ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్. ఎప్పుడైనా మీకు -√-25 వస్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రాయొచ్చు కదా, అలా చెప్పకండి ప్లీజ్, అలా ఎవరు చేయలేదు ఇంతవరకు. సో నో ఆన్సర్ అనమాట. క్లియర్, అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏదైతే చేసామో దీంట్లోనే 4 డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి అన్న, బిట్ పేపర్లో వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచి నేను ఒక్క క్వశ్చన్ చెప్పాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే దాంట్లో 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. నేచర్ ఆఫ్ ది రూట్స్ రావచ్చు, డిస్క్రిమినెంట్ రావచ్చు. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి మనకి నేచర్ రాయమంటాడు. అప్పుడు మనం ఏం చెప్తాము, మనకి ఉన్న ఫార్ములా ప్రకారము నో రియల్ రూట్స్, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్, ఇవన్నీ చెప్తాం. అదొకటి. ఒక్కొక్కసారి మన టైం బాగుంటే దాని గురించి డిస్క్రిమినెంట్ రాయమంటారు. ఓన్లీ డిస్క్రిమినెంట్ రాయమంటారు. నేచర్ ఆఫ్ ది రూట్స్ వేరు, డిస్క్రిమినెంట్ వేరు. ఓన్లీ డిస్క్రిమినెంట్ అంటే ఏం చేస్తాము, b² - 4. ఒక్కొక్కసారి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంటే ఓన్లీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ డిఫరెంట్ గా అడుగుతారు. ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి అంటే, పార్టిసిపేట్ 25 questions or 50 questions practice पे करो बताओ। ఇది ఎవరైనా చేశారా, సాల్వ్ చేశారా? ఏమైనా చెప్పండి అమ్మా, ట్యూషన్ ప్రాక్టీస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో 100% వస్తుంది. ప్రతి బిట్ ని చేయాలి, చేయకపోతే నేనేం చేయలేను. లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ సిబిఎస్ఈ నుంచి చూద్దాం. మన ఎగ్జామ్ అయింది కాబట్టి, బోర్డ్ ఎగ్జామ్ అయింది కదా. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో క్వశ్చన్, అది రీసెంట్గా సిబిఎస్ఈ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ అన్నది. క్వశ్చన్ ఏంటి అంటే, if the roots of the
quadratic equation, the roots of quadratic equation, root 3x square minus kx plus 2 root 3 equal to 0. ఓకేనా? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్న, ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఫైండ్ వాల్యూ ఆఫ్ ఏమన్నాడు? ఫైండ్ వాల్యూ ఆఫ్ క్వశ్చన్ ఒకసారి మనం చదువుకుందాం. సో ఏమన్నాడు క్వశ్చన్? ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ root 3x square minus kx plus 2 root 3 equal to 0 are real and equal. Find the value of k. Options ఏమేమి ఇచ్చాడంటే a plus or minus root 24, b ఏమో 0 ఇచ్చాడు, c వచ్చి 4 ఇచ్చాడు, అండ్ d minus 4 ఇచ్చాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది మనం చేస్తే ఒక 1 మార్క్ వస్తుంది. సో మనం క్వశ్చన్ ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే వాడు ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చేసాడు. సో ఏమని ఇచ్చాడు? root 3x స్క్వేర్ మైనస్ kx ప్లస్ 2 root 3 is equal to 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అవునా? ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నాడు. ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే మనం బేసిక్స్ ఇక్కడ ఒక ఫార్ములాస్ రాసుకున్నాం. ఏమేమి రాసుకున్నాము? 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్, నో రియల్ రూట్స్, 2 రియల్ అండ్ ఈక్వల్ అన్నాడా? 2 రియల్ అండ్ ఈక్వల్ అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ఈ ఈక్వేషన్ నేను సాల్వ్ చేస్తే నాకు b స్క్వేర్ మైనస్ 4ac 0 వస్తుంది అని క్లియర్ గా చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు k ఫైండ్ అవుట్ చేయాలి. సో k ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు ఫస్ట్ దీని కింద వెంటనే సింపుల్ గా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని రాసేసుకోవాలి. స్మార్ట్ గా రాసేసుకొని ఏం చేయాలి? a ఈజ్ ఈక్వల్ టు √3, వాల్యూ ఆఫ్ b ఎంత? మైనస్ kx రాయదు, kx అని రాయదు, ఎందుకంటే మనకి ఈక్వేషన్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ద కోఎఫిషియెంట్స్ రాయాలి with symbols. So c is equal to ఏంటమ్మ కన్నా? 2 సో √3లు √5 అని మనం భయపడిపోతాం. భయపడద్దు, సాల్వ్ చేసుకుంటా పోతే మనకి దారి కనిపిస్తుంది. అవునా? సో ఇప్పుడు మనకి b స్క్వేర్ అన్నాం. b అంటే ఎంత కన్నా? మైనస్ k హోల్ స్క్వేర్ మైనస్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? √3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c? 2 √3 is equal to 0. ఇప్పుడు మైనస్ కే స్క్వేర్ అంటే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కే ఇంటూ కే ఎంత? కే స్క్వేర్ మైనస్. ఇక్కడ మనకి ఎక్కడైనా సింబల్స్ ఏమైనా మిస్ చేసామో ఒకసారి చూసుకోండి. ఏం చేంజ్ చేయలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 4 2s ఎంత? 8. 4 2s ఎంత? 8. √3 ఇంటూ √3 9th క్లాస్ చదివాము 3. √3 ఇంటూ √3 ఎంత? 3. సో ఈక్వల్ టు 0. సో కే స్క్వేర్ 8 3s ఎంత? 24. సో k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 24. సో ఇప్పుడే మనం ఏమనుకున్నాము? k ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఎంత ఏమవుతుంది? √24. రూట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. వెదర్ యు ఆర్ గెటింగ్ ఏ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు రైట్ ప్లస్ ఆర్ మైనస్ రాయాల్సింది. అంటే వాల్యూ k ఇస్ ఈక్వల్ టు 4 కూడా ఉంటుంది, మైనస్ కూడా. మనం 7th లో చేసినప్పుడు ఇది రాయము, 8th లో రాసినప్పుడు రాయము, కానీ రూట్ అనేటప్పుడు కంపల్సరీ ప్లస్ కూడా ఉంటుంది, మైనస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అని రాయాలి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసాం కదా. సో మనం ఏంటి ఆన్సర్ దీనికి? ప్లస్ ఆర్ మైనస్ 24. సో మన ఆన్సర్ ఏంటి? ఏ. సో ఇది మన ఆన్సర్. క్లియరా? అర్థమైందా? సో ఇప్పుడు నేను ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏవే మోడల్స్ వస్తాయి? నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫస్ట్ ఏంటి? నేచర్ ఆఫ్ ది రూట్స్, లేకుంటే డిస్క్రిమినెంట్ కనుక్కోమంటాడు, లేకపోతే రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాడు, లేకపోతే ఇప్పుడు నేను ఏదైతే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇదన్నా. సో ఇవి ఒకవేళ దీనికి చాలా క్వశ్చన్స్ కావాలంటే మనం ప్రాక్టీస్ పేపర్స్ లో ఉంటాయమ్మా. నేను ఇచ్చాను కదా ఒకటి 43 క్వశ్చన్స్, 45 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, దాంట్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ చేద్దాము సరదాగా.
ఇంకొక క్వశ్చన్ సేమ్ సిబిఎస్ఈలో నుంచే 7th క్వశ్చన్ ఉంది. సో 7th క్వశ్చన్ ఏమన్నాడంటే the roots of the quadratic equation వాడే ఇచ్చాడు ఈక్వేషన్ 4x square minus a minus 1 whole square is equal to 0 అని ఇచ్చి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే a minus 1, a plus 1, b a minus 1 by 2 minus a plus 1 by 2, c a minus 1 by 2 minus a minus 1 by 2, d plus or minus a minus 1. సో ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ చూస్తాము, చదువుతాము, అర్థం చేసుకుంటాము. అర్థం కాలేదనుకో మనం వెంటనే ఏం చేస్తాము, మన కళ్ళు మన ఐబాల్స్ వెంటనే కంచి మూవ్ అయి అటువైపు ఇటువైపు చూస్తాం. కరెక్టేనా? ఫస్ట్ చూస్తాం, అన్ని చదువుతాం, ట్రై చేస్తాం. కొంచెం మనకి అర్థం కాదు ఏదైనా అనిపించింది అనుకో వెంటనే మన తల్లి తీసి అటువైపు ఇటువైపు చూస్తాం. ఎవడన్నా మనకి చూస్తున్నారా, మనకి ఏమైనా చెప్తారా, మనం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతాం అనమాట. క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందని. ఏం లేదమ్మా, కన్ఫ్యూజన్ ఏం లేదు. మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే క్వశ్చన్ లో క్వాడ్రటిక్ అనేటప్పుడు ఏంటి, హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటేనే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనం నేర్చుకునేది అదే. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమంటాం, హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్. హైయెస్ట్ డిగ్రీ 2 లేకపోతే దట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్. బేసిక్ అదే కదా మనం నేర్చుకుంది. సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏమన్నాడు, రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అన్నాడు. సో రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఉంది -b + -√b² - 4ac/2a. సో దానికి ముందు మనం ఏం కనుక్కోవాలి, డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ కనుక్కుంటే మనకు కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. సో సేమ్ ఫార్ములా కాన్సెప్ట్ వాడదాం. సో 4x² minus a minus 1 whole square is equal to 0. ఇప్పుడు దీనికి కింద మనం ఏం రాయాలి, ax² plus bx plus c equal to 0 అని రాయాలి. రాసాక కంపేర్ చేద్దాం, కోఎఫిషియెంట్స్ ని కంపేర్. a ఎంత కన్నా 4, b ఎంత, చూడండి b ఎంత, x లేదు కదా అక్కడ. కోఎఫిషియంట్ ఆఫ్ x ఎక్కడ ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ x లేదు అక్కడ. లేకపోతే ఏమవుతుంది, అంతే. మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం, మనం ఉంటే రాస్తాము, లేకపోతే ఏం చేస్తాము, లేకపోతే కానీ మనకి ఇష్టం వచ్చిన నెంబర్ రాస్తామా, రాయలేము, రాయకూడదు. అవునా, అక్కడ లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ x లేదు. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఉంది కదా, 4 ఉంది, రాశాను. కోఎఫిషియంట్ ఆఫ్ x లేదు కదా, లేకపోతే ఏం చేయాలి, b = 0. అంతే, సింపుల్. c ఎంతమా, -a minus 1 whole square. ఎలా ఉందో అలాగే రాయాలి, విత్ సింబల్ రాయాలి. నువ్వు సింబల్ మర్చిపోయింటే మళ్ళీ నీకు రాదు. సో విత్ సింబల్ రాయాలి. సో ఇదంతా రాశాక మనకి b² - 4ac వెళ్ళాలి కదా, b² - 4ac. b అంటే ఎంత, 0², 4. a ఎంత, 4. c ఎంత, -a minus 1 whole square. రైట్. సో 0² ఎంత, 0. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత, ప్లస్. 4 4 ఎంత, 16. దీన్ని అలాగే పెట్టండి, ఏం చేయకండి. రైట్, ఎక్స్పాండ్ ఏం చేయకండి, ఎనర్జీ వేస్ట్. సో 0 విత్ ఎనీ వాల్యూ ఎంత అవుతుంది, సేమ్ వాల్యూ వస్తుంది, 16 × a minus 1 whole square. అర్థమైందా? ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేటప్పుడు b² - 4ac is greater than 0, b² - 4ac is less than 0, b² - 4ac is equal to 0. ఇక్కడ పాజిటివ్ రాలేదు, నెగటివ్ రాలేదు, 0 రాలేదు. అంటే ఏంటి అర్థము, గ్రేటర్ దాన్ 0 వచ్చిందని అర్థం. అంటే ఇప్పుడు మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం చేస్తాము, -b + or -√b² - 4ac బ్రాకెట్ పెట్టాలమ్మా ఎప్పుడైనా కానీ, ఎక్స్ప్రెషన్ కదా అది, /2. సో -b -0. సరేనా?
ప్లస్ ఆర్ మైనస్ ఆల్రెడీ మనం బి స్క్వేర్ మైనస్ 4 వేసి కనుక్కున్నాం. ఎంత కనుక్కున్నాము? ఎంత వచ్చింది? 16a minus 1 whole square, right? By 2 into a. A ఎంతమా? 4 ఏనా? దెన్ 0కి వాల్యూ లేదు కదా మనకి. -0 అంటే -0 అని రాయొద్దు ఇంకా 0 అంటే +0 -0. 0 is a non positive నాన్ నెగటివ్ నెంబర్. 0కి పాజిటివ్ అని -0 +0 ఉండవు. 0కి అసలు వాల్యూ ఉండదు కాబట్టి రాయకూడదు. సో ప్లస్ ఆర్ మైనస్ √16a minus 1 square by 2 4 ఎంత? 8 ప్లస్ ఆర్ మైనస్ √16 ఎంత? a minus 1 whole square ఎంత? 8 minus 1 by 8. 4 1s are 4 2s are. So plus or minus a minus 1 by. So ఏదమ్మా మన ఆన్సర్? ప్లస్ ఆర్ మైనస్ a minus 1/2. ఏదొచ్చింది ఇక్కడ? అయితే ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? దీన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయడం అంటే ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు కాబట్టి a minus 1/2 ఆర్ మైనస్ ఆఫ్ a minus 1/2 మళ్ళా a minus 1/2 ఆర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. అయితే a minus 1/2 మైనస్ a ప్లస్ 1/2 ఏది వచ్చింది? ఏది? సరిగా చూడు. a minus 1/2 మైనస్ a ప్లస్ 1/2 దేనికి వచ్చింది? ఈకి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము ఆప్షన్స్ చేసేటప్పుడు మనం చేసాము అవునా? మనకు కూడా వచ్చింది ఇక్కడ 2 కింద వచ్చింది, ఇక్కడ 2 లేదు అవునా? ఏమో ప్రింటింగ్ మిస్టేక్ ఉందని మనం ఏం చేస్తాం? మనము డి రాసేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఎస్ డిఏ వచ్చింది అనుకుంటాం, కానీ ఆన్సర్ ఏంటి? సో అందుకే తొందరపడకూడదు, ప్రశాంతంగా సాల్వ్ చేయాలి. ఓకే, 1 మార్కే, కానీ 1 మార్క్ లో కూడా 1 1 1 యాడ్ చేసుకుంటూ పోతున్నాయి కదా మన స్కోర్ పెరుగుతుంది. ఎవ్రీ 1 మార్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. క్లియరా? సో అలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్స్. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఐ థింక్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కవర్ చేసినట్టున్నా నేను చాప్టర్లో. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒకసారి రివిజన్ చేద్దాం. ఏమేమి వస్తుందో మరి రివిజన్ అంటే ఏమేమి టాపిక్స్ చేసామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. రీక్యాప్ థింగ్స్ మళ్ళీ ఒకసారి బిగినింగ్ నుంచి. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్వేస్ అలాగే ఉంటుంది. అటు ఇటు చేసినా అటు చేసినా దాన్ని ఫామ్ లో రాయాలి. అదొక క్వశ్చన్ వస్తుంది, అదొక బిట్ వస్తుంది. ఒక్కొక్కసారి మీకు ఏం చేస్తాడంటే కావాలని ఏం చేస్తాడంటే క్వశ్చన్ ఇలా ఇస్తాడు. ఏం చేస్తాడంటే సింపుల్ గా లైక్ x+2 అని ఈక్వల్ టు 0 అని ఇస్తాడు. ఈజ్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాడు. అంటే హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 2 ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే x+3 ఇంటూ x - 2 is equal to 0 అని చెప్పి ఒక 4 ఈక్వేషన్స్ ఇస్తాడు. అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము? దీన్ని ప్రోడక్ట్ లో ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తాము. x ఇంటూ ఎక్స్. సో మనం ఆల్రెడీ 8th క్లాస్ నేర్చుకున్నాం ఇది అవునా? 3 ఇంటూ x - 2 ఇలా రాసుకొని, సో x ఇంటూ ఎక్స్ ఎంత? x స్క్వేర్ 2x, 3 ఇంటూ ఎక్స్ ఎంత? 3x, 3 2s are 6, x స్క్వేర్ ప్లస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ మనకి x స్క్వేర్ రాలేదనుకో, మన టైం బాగాలేక, దట్ ఈస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైందా? ఇలాంటిది ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది. ఓకే,
నేను అన్నీ ఉంటుంది అంటున్నారు ఏంటి సార్ అని క్వశ్చన్ డౌట్ రా, అన్నీ ఉంటుంది అంటే ఏంటి, ఈ చాప్టర్లో ఇలాగా క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అన్ని క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మళ్ళీ వేరే చాప్టర్లో ఏం చేయమిస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చాయి. అర్థమైందా? నేను మీకు రివిజన్ టెస్ట్లో లేకుంటే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ను దృష్టిలో పెట్టి నేను చెప్పట్లేదు, ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టి నేను చెప్తాను. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు ఎగ్జామినర్, ఏదైతే క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుంచి ఇన్ని రకాలుగా అడగొచ్చు అన్నప్పుడు మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి ఒక క్వశ్చన్ రావచ్చు అని చెప్పాను, రైట్? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో టర్మ్స్ రాయమనొచ్చు ఒక్కొక్కసారి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ డిస్క్రిమినెంట్ అనొచ్చు, లేకుంటే రైట్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద అంటాడు, అంటే b² - 4ac ఈస్ కాల్డ్ డిస్క్రిమినెంట్ అంటాడు. అండ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక్కొక్కసారి ఫార్ములానే ఇస్తాడు మన దగ్గర, క్వశ్చన్ ఇచ్చి దాంట్లో ఏదని అడుగుతాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఇచ్చిన ఫార్ములానే ట్విస్ట్ చేసి ఒకసారి మైనస్ పెడతాడు, ఒకసారి మైనస్ పెట్టాడు, ఒకసారి ప్లస్ పెడతాడు, ఒకసారి మైనస్ పెడతాడు, ఏదో ఒకటి కన్ఫ్యూజన్ లో పెడతాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, చూస్ ద దాంట్లో. ఎంసీక్యూలో చూస్ ఏబిసిడి ఉంటుంది కదా, దాంట్లో కరెక్ట్ గా సెలెక్ట్ చేయాలి మనం. అదొక క్వశ్చన్ ఉండొచ్చు, అలాంటి క్వశ్చన్. ఇంకొకటి ఏంటి, నేచర్ ఆఫ్ ద రూట్స్. b² - 4ac is greater than 0, less than 0, equal to 0. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి, నెక్స్ట్ ఇలాగా రావచ్చు. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒక రూట్ ఇచ్చి రియల్ అండ్ ఈక్వల్ అన్నారు. సో ఇలాంటి ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే ఏదైనా మనం విన్న దాంట్లో నుంచి, చూసిన దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే 100% వస్తుంది. మనం ఇవన్నీ తెలుసుకున్నా అంటే ఒక క్వశ్చన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 100% రాయాలి. మన టైం బాగుంటే ఇదే క్వశ్చన్ బిట్ పేపర్లో పాటు 3 మార్క్స్ క్వశ్చన్లో కూడా రావచ్చు. అర్థమైందా నేను చెప్పింది? సో అంటే ఈ చాప్టర్లో నుంచి చేయడానికి ఇవి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పార్ట్ ఏంటమ్మా, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. టైం ఉంటుంది 7:8 వరకు ఉంటుందండి. సో ఇంకొకప్పుడు మనం పాలినామియల్ కవర్ చేసుకున్నాము, పాలినామియల్ బిట్ పేపర్ ఎలా వస్తుందో కవర్ చేసాము, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూసాం, ఎలాంటి మోడల్స్ వచ్చాయో చూసాం. అండ్ ఇంకొకటి పాలినామియల్లో ఇలా కూడా మనకి ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి 2 మార్క్స్ లో కూడా వస్తుంది, 3 మార్క్స్ లో కూడా వచ్చాయి, ఈవెన్ బిట్ పేపర్ లో కూడా వచ్చాయి అమ్మా. చాలా సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, p of x is equal to 2x² - 3x + 1 అనేసి p of -2 + p of 0 అని ఇస్తాడు. అర్థమైందా? నేను ఏదైతే చెప్తున్నానో, నేను రకరకాల క్వశ్చన్ పేపర్ నేను చూసాను కాబట్టి అవి ఇంపార్టెంట్ వస్తున్నాయని నేను చెప్తున్నాను. సో p of -2 + p of 0 అంటే ఏం చేయాలి, p of -2 కనుక్కోవాలి, p of 0 అని కనుక్కోవాలి, రెండింటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే వచ్చేస్తుంది, రైట్? అయితే ఇప్పుడు మనకి p of -2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఏమొస్తుంది, 2 - 2², 3 - 2 + 1. 2 - 2² అంటే ఎంత, 4, minus of minus ఎంత, ప్లస్ 3 2 are 6 + 1, 2 4 are 8 + 6 + 1, 8 + 6 14 15. సో p of -2. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, p of 0. సో p of 0 అంటే 0 2 0² 3 0 + 1, 0 0 + 1 + 1 0. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏం రావాలి, p of -2 + p of 0 అన్నప్పుడు 15 + 1 16. ఓకేనా? సింపులే, క్వశ్చన్ చాలా సింపుల్, చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది, వినేటప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను. నిజమా అబద్ధమా? నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను, జస్ట్ మీరు వింటున్నారు. అర్థమైందా కదా? నేను ఫాస్ట్ గా చేస్తున్నాను అంటే, చేస్తున్నాను అంటే ఏంటి, కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను. కాన్ఫిడెంట్ ఎలా చేయగలుగుతాను, చేస్తాను. అంటే కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందో, ఒక ఓవర్ రైటింగ్ లేకుండా, టైం వేస్ట్ చేయకుండా కావాలి అంటే చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే లాజిక్ తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఏం తప్పు చేస్తారంటే, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఇందాక ఇక్కడ మల్టిప్లై చేస్తే డైరెక్ట్ గా 2 2s are 4 అని రాశాడు అని పోతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాయలేదు అనుకో, మైనస్ ఇంటూ మైనస్ రాయకుండా మైనస్ ప్లస్ ప్లస్ రాయకుండా మైనస్ రాసావు అనుకో, 3 2s are 6 -6 అని రాశాను అనుకో, ఆన్సర్ బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, అమీర్పేట వెళ్ళిపోతుంది. రైటేనా? 3 2s are 5 అని రాసావు అనుకో,
3 2 5 అని రాసావు అనుకో మొత్తానికి అంటే మీరు చేసే మిస్టేక్స్ అమ్మా నేను అనేది మేము అలా చెయ్యమని నేను చెప్పట్లేదు. మనం ఏంటంటే చేసేటప్పుడు కంగారు పడిపోతాం. అర్థమైందా? అందరికి వచ్చు. ప్రతి ఒక్కరు ఎగ్జామ్‌లో రాసేటప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ప్రతి ఒక్కరికి వచ్చు. కానీ ఏంటంటే ఓవర్‌లుక్ మిస్టేక్స్ వల్ల పోతాయి. కన్‌ఫ్యూజన్ అలా అయిపోవాలి. ఎప్పుడైనా కానీ బిట్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఒక 45 మినిట్స్ చేతిలో పెట్టుకోవాలి లాస్ట్. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మెయిన్ పేపర్ రాసేటప్పుడు క్విక్‌గా వచ్చినవన్నీ ఫట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆగకూడదు. అర్థమైందా అమ్మా నేను చెప్పింది? ఎవరి కోసం ఆలోచించొద్దు, ఎవరి గురించి చూడొద్దు. క్వశ్చన్ పేపర్ రాయడానికి మొత్తం స్కాన్ చేయండి. పేపర్లో ఏమేమి వచ్చింది క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ వచ్చు అనుకోండి, పెన్సిల్తో జస్ట్ ఒక డాట్ చుక్క పెట్టుకుంటాం అండి. పట్ రాసేయండి. అప్రాక్సిమేట్లీ 2 hours లో కంప్లీట్ చేసిస్తాం. 1 hour రిలాక్స్‌గా కూర్చోండి. అర్థమవుతుందా మనం చెప్పింది? కొందరు 1 hour 30 minutes లో కూడా కంప్లీట్ చేసేస్తాం. కంప్లీట్ చేసేసుకుంటే ఏమైపోతుందంటే, కంప్లీట్ అయిపోయిందంటే అప్పుడు మళ్ళా ఒకసారి రివైజ్ చేయొచ్చు. ఏమన్నా నేను మిస్ చేశానా? ఫైనల్ అవుట్‌పుట్ బెటా ఇది ఫైనల్. అయిపోయింది ఇంకా. మనల్ని జడ్జ్ చేస్తారు. ఎగ్జామ్‌లో రిజల్ట్ వస్తుంది. హౌ గుడ్ యు ఆర్ ఇన్ మ్యాథ్స్. మ్యాథమెటిక్స్‌లో ఎంత మార్క్స్ వచ్చాయని జడ్జ్ చేస్తారు. ఒకసారి స్టాంప్ వేసేసారంటే ఇంక లైఫ్ లాంగ్ అదే చెప్పుకోవాలి అందరికి. 9 పాయింట్స్ వచ్చిందనుకోండి, ఎప్పటికి 9 పాయింట్సే. మనం మార్చలేము. 10 పాయింట్స్ వచ్చిందంటే మన అందరూ గుర్తు చేసుకుంటారు. ఓహ్! వావ్! వండర్‌ఫుల్ అంటారు. ఎక్సలెంట్ అంటారు. సో లైఫ్‌లో ఒక్కటేసారి వస్తది ఆపర్చునిటీ. వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఇప్పుడు నేను సెట్స్ చెప్పాను ఇక్కడ. దీని మీద కూడా క్వెషన్స్ రకరకాల క్వెషన్స్ మనం చేసిన దాంట్లో ఇక్కడ మనం సెట్స్ ఏముంది ఈజీ చాప్టర్ అంటారు. దాన్నే తప్పు చేస్తారు. ఏ యూనియన్ బి అడుగుతాడు, ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతాడు, ఏ డిఫరెన్స్ ఆఫ్ బి అడుగుతాడు, ఎన్ ఆఫ్ ఏ రాయమంటాడు, ఎన్ ఆఫ్ బి రాయమంటాడు. అవునా? సో మనము మనకందరికీ వచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటేమో ఫార్ములాస్ మర్చిపోతాం. ఆ టైంకి కంగారు పడి. p² -4 ఏసియా, p² +4 ఏసియా. రైటేనా? సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? c/a. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే +b/a నా -b/a. కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది? మనం నేర్చుకునేటప్పుడు ప్రాపర్‌గా నేర్చుకోకపోతే. మీడియన్ ఫార్ములా రాస్తాం. ఏమని రాస్తాము? L+n/2 -CF CF అంటే CF పై వస్తుందా? కింద వస్తుందా? అసలు హెచ్ వస్తుందా? డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను చాలా మందికి నేను స్టాటిస్టిక్స్ చెప్పేటప్పుడు మీన్, మీడియన్, మోడ్ చెప్పినప్పుడు మనకి డిస్క్రీట్ సిరీస్ ఒకటి వస్తుంది క్లాస్ ఇంటర్వెల్‌లో. డిస్క్రీట్ సిరీస్ వచ్చినప్పుడు కొన్నిటికి మాత్రమే మనము బౌండరీ పాయింట్స్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అన్నిటికీ చేయము. అది ఎందుకు చేయము, ఎందుకు చేస్తామో డిఫరెన్స్ చెప్తాను. ఒకవేళ ఫార్ములాలో ఎల్ ఉంటేనే చేయాలి. ఎల్ లేకపోతే చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎల్ లేకపోతే బౌండరీ పాయింట్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ చెయ్యకూడదు. అంటే మీన్‌లో ఎల్ ఉండదు కాబట్టి మీన్‌లో మనము చెయ్యకూడదు. మోడ్‌లో ఉండదు ఎల్. మీడియన్‌లో కూడా ఉండదు ఎల్. సో ఎల్ ఉంటే కంపల్సరీ డిస్క్రీట్ సిరీస్ ఇస్తే దాన్ని ఏం చేయాలి? కంటిన్యూస్ సిరీస్‌తో చేయాలి. మనం కన్వర్ట్ చేయలేదు అనుకో అప్పుడు ఏమైపోతుందంటే ఆన్సర్ 39.34 ఉందనుకో మనకి 38.34 వస్తుంది. 38.77 వస్తుంది. మనం అదే కరెక్ట్ అనుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత పక్కన 39.43 అంటాం. గుండె జాగ్రత్త. రిటర్న్ నేను చెప్పింది. క్యాచ్ మిస్ చేశాడు అనుకో, అయ్యో మిస్ చేశాడంటే మళ్ళా రీప్లే చేసినా కానీ మిస్ చేస్తాడు. 100 సార్లు రీప్లే చేసినా కూడా అండూ చేయలేము కదా మనము. అండూ చేయగలుగుతామా? చేయలేము. సో లైఫ్‌లో అండూ లేదు మనకి. కంప్యూటర్‌లో మనకు ఉంటుంది కానీ అండూ లేదు. అందుకే నేను ఎవ్రీ టైమ్ ఎగ్జామ్ ఉంది అంటే నేను ఏమంటా ఫస్ట్ ఫార్ములాస్ అన్ని ప్రాపర్‌గా రాయి. ఒక వైట్ పేపర్ అన్ని ఫార్ములాస్ నీట్‌గా రాసుకో. ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఫార్ములాస్ ఏంటి, ఒక్కసారి గ్లాన్స్, ఒక్కసారి ఏంటి అర్థమైందా నేను చెప్పింది? ఆ ఫార్ములా కాదు. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అన్నాను. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a అన్నాను. క్యూబిక్ పాలినామియల్ లో కూడా మనకి దాంట్లో కూడా వాడు ఫైండ్ అవుట్ వెరిఫై ద రిలేషన్‌షిప్ బిట్వీన్ అంటాడు. మళ్ళీ అక్కడ కూడా ఫార్ములా ఉంది. ఆల్ఫా + బీటా + గామా = అన్న.
అక్కడ ఏంటంటే మన క్వశ్చన్ మార్క్ పెట్టాం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనం ఎక్కడైనా ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి ఫర్గెట్ అబౌట్ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర చేతికి వస్తున్నాయి అవునా సో డిఫరెంట్ పేపర్స్ మనం ఇదేనా అని అనిపిస్తుంది అదే మన బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు తల ఇట్లా బాదుకుంటుంది when you start thinking మన థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతా ఇది ఇలా చేయాలి అలా చేయాలి అందుకే నేను ట్యూషన్లో ఎప్పుడైనా కానీ సెల్ఫ్ గా చేయండి రాకపోతే నన్ను అడగండి పదే నేను చెప్తాను ఎందుకంటానంటే నువ్వు పక్కన చూసి చేసావు అనుకో పక్కన చేస్తావు అదే ఎగ్జామ్ లో కూడా పక్కన ఓడి చూపిస్తాడని తెలుస్తావు నువ్వు 10 out of 10 ఓన్ గా రాసావు అనుకో మన ఓన్ గా ఏం చేసావు అనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవడో కాపీ కొడితే ఏమైపోతుంది స్టాంప్ ఉండిపోతుంది అని కాపీ కొట్టి తెచ్చిందే కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సో ఆల్వేస్ ఎప్పుడైనా కానీ ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా రావాలి సో మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటిది pair of linear equations so pair of linear equations in two variables ఏమంటాం దాని పేరు చాప్టర్ పేరు చూడండి pair of linear equations in two variables అంటే టూ వేరియబుల్స్ ఉంటాయి టూ డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి దీంట్లో ఏ వాల్యూ ఉంటుంది బి వాల్యూ ఉంటుంది సో ఇప్పుడు మన pair of linear equations in two variables రాస్తాం కదా సో pair of linear equation in two variables so variables అంటే ఏంటి a value b value two different variables ఈక్వేషన్ లో లీనియర్ అంటే ఏంటి హైయెస్ట్ డిగ్రీ ఏముంటుంది ఇది చాప్టర్ యొక్క డీటెయిల్ అన్నమాట పెయిర్ అంటే ఏంటి టూ ఉంటుంది టూ ఈక్వేషన్స్ ఉంటాయి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సో మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే a1x plus b1y plus c1 is equal to 0 a2x plus b2y plus c2 equal to 0 so two equations ఇలా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ టూ డిఫరెంట్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు నేను ఏమన్నాను టూ వాల్యూస్ ఉంటాయి అని ఓకే ఇదేం పెద్ద కష్టమైన చాప్టర్ కాదమ్మా కొంచెం పేర్ ఆఫ్ అంటే పాలినామియల్స్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఇంచుమించు దగ్గర రిలేషన్ ఉందన్నమాట వాళ్ళ రిలేటివ్స్ వెళ్తుంది అర్థమైందా నథింగ్ న్యూ ఇది కూడా అలాగే ఉంటుంది ఓకే సో కాకపోతే ఏంటంటే అక్కడ ఒకటే ఈక్వేషన్ ఉంటుంది ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి టూ ఈక్వేషన్స్ ఏం లేదు అయితే ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి 3 క్వశ్చన్స్ అంటే దీంట్లో ఎలా అంటే దీంట్లో మోడల్ ఏమొస్తుందంటే ప్యారలల్ ఇంకోటి ఏమొస్తుంది ఇంటర్సెక్టింగ్ ఇంకోటి ఏమొచ్చింది కోఇన్సిడెంట్ ప్యారలల్ అన్నాము ఇంటర్సెక్టింగ్ అన్నాము కోఇన్సిడెంట్ సో ప్యారలల్ అంటే మనకు తెలుసు కదమ్మా దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్ రైట్ ఇంటర్సెక్టింగ్ అంటే ఇంటర్సెక్ట్ అంటే టూ లైన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఏంటిది టూ లైన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఎందుకంటే టూ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కరెక్టేనా టూ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి టూ లైన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో ఇక్కడ కూడా కోఇన్సిడెంట్ అన్నా కోఇన్సిడెంట్ అంటే ఏంటి ఒక లైన్ వెళ్తుంది అనుకో దీని మీద నుంచి ఇంకొక లైన్ కూడా వెళ్తుంది దీన్నే కోయిన్సైడ్ ఎగ్జాక్ట్ గా దీనికి కోయిన్సైడ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో సార్ మీరు ఇప్పుడు ప్యారలల్ అన్నాడు ఇంటర్సెక్టింగ్ అన్నాడు కోయిన్సిడెంట్ ఎక్కడ ప్యారలల్ అవుతుంది గ్రాఫ్ లో ఎక్కడ అవుతుంది ఇది గ్రాఫ్ లో అంటే మనకి క్వశ్చన్ గ్రాఫ్ లో ఒక గ్రాఫ్ క్వశ్చన్ రావచ్చు ఒక 6 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు దాంట్లో వాడు ప్రూవ్ చేయమంటాడు ఈక్వేషన్ సాల్వ్ అంటాడు డ్రా ఏ గ్రాఫ్ అంటాడు సో అప్పుడు మనం ఒకవేళ గ్రాఫ్ డ్రా చేసామనుకో ఇట్లా మనం గ్రాఫ్ ని ఇలా డ్రా చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఇలా టూ లైన్స్ ఇలా ప్యారలల్ వస్తాయి లేకపోతే ఇంటర్సెక్టింగ్ వస్తాయి లేకపోతే ఇంటర్సెక్టింగ్ అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకో ఇక్కడ ఎక్కడో చోట ఇక్కడ ఇట్లా ఇంటర్సెక్టింగ్ అవుతుంది టూ డిఫరెంట్ లైన్స్ సో ఇట్లా అంటే ఇప్పుడు గ్రాఫ్ అన్నాం గ్రాఫ్ అనేటప్పుడు మనం 9th క్లాస్ చదివాము 8th క్లాస్ చదివాము ఇష్టం ఉన్నా లేకపోయినా ఏడ్చుకుంటా తిట్టుకుంటా చేసాం అవునా సో గ్రాఫ్ అనేటప్పుడు ఏమొస్తుంది ఆర్డర్ పెయిర్ వస్తుంది ఏమొస్తుంది ఆర్డర్ పెయిర్ అవునా యాప్సిస్ కానీ ఇంకో ఆర్డర్ అని నేర్చుకున్నాం అంటే ఎక్స్ ఆర్డర్ పేర్ ఉంటుంది
వై ఆర్డర్ పేర్. ఎక్స్ ఆర్డర్ పేర్ అనేది ఎక్స్ని ఎక్స్ దగ్గర వాల్యూ రాస్తాం, వై ఆర్డర్ పేర్ అనేది వై దగ్గర రాస్తాం. అంటే ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై అంటే 2 వేరియబుల్స్ అన్నా కదా. వాట్ డస్ 2 వేరియబుల్స్? ఎక్స్ ఇస్ 1 వేరియబుల్, వై ఇస్ అనదర్. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూని కనుక్కుంటాము. కానీ పేర్ ఆఫ్ పాలినామియల్స్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓన్లీ ఎక్స్ కనుక్కుంటాం. ఇక్కడ ఇంకోటి ఏం కనుక్కుంటాము? ఎక్స్ వాల్యూ వై వాల్యూ. సో ఎప్పుడైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇది రాస్తాం. ఓకేనా? ఇంకొకటి ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తర్వాత ఇంకొకటి ఏముందమ్మా? కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, డిపెండెంట్. ఏంటవి చెప్పండి? కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, డిపెండెంట్. అయితే దీనికి మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, అది క్లియర్ గా రాస్తాను, చూడండి. సో దీని మీద కూడా ఒక బిట్ కూడా రావచ్చు, లేకపోతే మీకు 1 మార్క్ క్వశ్చన్ లో రావచ్చు, 3 మార్క్స్ క్వశ్చన్ లో కూడా రావచ్చు, 6 మార్క్స్ క్వశ్చన్ లో కూడా రావచ్చు. సో కండిషన్ ఫస్ట్ ఏంటి? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇస్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇలా ఈక్వేషన్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకి కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ ఇంకోటి ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకటి, గ్రాఫికల్, ఇంకోటి ఏంటి? ఆల్జీబ్రా. సో గ్రాఫికల్, ఆల్జీబ్రా. సో ఫస్ట్ కండిషన్, ఒకవేళ a1 by a2 is not equal to b1 by b2 అయితే ఇంటర్సెక్టింగ్ అవుతుంది గ్రాఫ్. ఏమవుతుంది? ఇంటర్సెక్టింగ్. 1 minute క్లియర్ గా రాస్తాను. ఇంటర్సెక్టింగ్, ఇంటర్సెక్టింగ్ ఏంటది? లైన్స్. అంతేనా? ఇంటర్సెక్టింగ్ లైన్స్. లైన్స్ కదా ఇంటర్సెక్టింగ్. వాట్? ఇంటర్సెక్టింగ్ లైన్స్. అదే ఆల్జీబ్రిక్ లో ఏముంటుంది? యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సెకండ్ ఇంకొకటి ఏంటి? a1 by a2, a1 by a2 is equal to b1 by b2. a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. Okay na? a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. అంటే ఏంటమ్మా? దాన్ని parallel lines. అంటే గ్రాఫ్ లో మనకి ఏమొస్తుంది? parallel lines వస్తుంది. ఓకేనా? దెన్ ఆల్జీబ్రిక్ లో నో సొల్యూషన్, అసలు సొల్యూషనే ఉండదు అనమాట దానికి. ఓకే, ఇంకొకటి ఏంటి? థర్డ్ వన్ ఏమన్నాము? a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. అన్ని సేమ్ ఉంది. సారీ అమ్మ. ఓకే, సో a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. సో దీంట్లో ఏంటమ్మా? కోఇన్సిడెంట్ లైన్స్. Coincident lines or dependent lines. Okay, నేను షేర్ చేస్తాను, రాసుకో, షేర్ చేస్తాను. సో ఇంకోటి ఏంటి? infinitely many solutions. రైట్. సో ఇప్పుడు మనము కండిషన్స్ చూసాము. అంటే గ్రాఫికల్ కి ఈ కండిషన్ ఫాలో చేస్తాము, ఆల్జీబ్రాకి ఈ కండిషన్స్ మనం ఫాలో చేస్తాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం గ్రాఫ్ చేసేటప్పుడేమో గ్రాఫికల్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఒక చిన్న సింపుల్ గా ఆల్జీబ్రిక్ సమ్స్ చేస్తున్నాం అనుకో, అప్పుడు అవి యూజ్ చేస్తాం.
ఇవి 100% దీనిలో నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటాయి. అయితే 2 మార్క్స్ అని ఉండొచ్చు, 3 మార్క్స్ అని ఉండొచ్చు, బిట్ పేపర్లో బిట్స్ లో కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సాల్వ్ చేసేటప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒక క్వశ్చన్ ఏంటి అంటే x minus y plus 1 equal to 0, 3x plus 2y minus 12 equal to 0. ఇదే 2 ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే ఇది క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు. సో క్వశ్చన్ పేపర్లు ఇచ్చి మళ్ళీ ఏం రాయమన్నాడు అంటే దీన్ని గ్రాఫికల్ గా ఆల్జీబ్రిక్ లో చెప్పమన్నా. ఫస్ట్ ఆల్జీబ్రిక్ చెప్తాను, తర్వాత గ్రాఫికల్ చెప్తాను. గ్రాఫిక్ అంటే ఆల్జీబ్రిక్ అర్థమైపోయింది అనుకో, గ్రాఫికల్ ఈజీగా అర్థం అంటాం. అర్థమైందా? ఫస్ట్ గ్రాఫికల్ చెప్పాను అనుకో బోరింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆల్జీబ్రిక్ చెప్తాను, కాన్సెప్ట్ అర్థమైపోతుంది, అసలు ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేది అర్థమైపోతుంది. సో ఆల్జీబ్రిక్ లోకి వెళ్దాం. సో ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా క్వశ్చన్ ని రాసుకోవాలి. x minus y plus 1 equal to 0. ఓకే, తర్వాత 3x plus 2y minus 1 equal to 0 అని రాసేసుకోవాలి. 12 అది. ఇప్పుడు ఏం చేయాలి? a1x plus b1y, a1x plus b1y plus c1 is equal to 0. ఇక్కడ కూడా a2x plus b2y plus c2 is equal to 0. సో దీన్ని కంపేర్ చేయండి. చేస్తే ఏమవుతుంది? a1 is equal to 1, b1 is equal to -1, c1 equal to 1. అలాగే a2 అంటే ఎంతమ్మా? 3, b2 అంటే ఎంత? 2, c2 అంటే ఎంత? -1. మనం ఒక్కసారి 9th క్లాస్ గుర్తు చేసుకుంటే లినియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకటి ఉంది మనకి, గుర్తుందా? మాటిగా చాప్టర్ రిపీటెడ్ గా ఎందుకు చేసామంటే ఈ రోజు కోసమే చేసాం. ఈ రోజు కోసమే అంటే ఈ రోజు మనకు అది హెల్ప్ అవుతుందని నేను ప్రతిసారి ఆ చాప్టర్ చేయమన్నాను. కోఎఫిషియెంట్స్ ఎలా రాయాలి మనకు తెలియాలి ఫస్ట్. సో ఇప్పుడు రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సింపుల్ గా a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 అని రాసాయి. ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/-1, 1/-3, 1 సారీ 1. a1 అంటే ఎంత కన్నా? 1, a2 అంటే ఎంత? 3, b1 అంటే ఎంత? -1, b2 అంటే ఎంత? 2, c1 అంటే ఎంత? 1, -2. ఓకేనా? అన్ని వాల్యూస్ రాసామా? ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. దేని కంపేర్ చేయాలి? ఫస్ట్ ఏం కంపేర్ చేయాలి? ఫస్ట్ ఈ రెండింటిని చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ a1/a2 b1/b2 రెండు సేమ్ ఉందా అని చూడాలి. వింటున్నారా? ఫస్ట్ అది సేమ్ ఉంటేనే c1/c2 దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? యూ గెటింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? ఫస్ట్ a1/a2 b1/b2 సేమ్ ఉందా చూడాలి. సేమ్ లేదు అని అంటే ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? దాన్ని క్రాస్ చేసేయాలి. ఇట్స్ నాట్ ఈక్వల్ అని రాసేయాలి. వెంటనే ఏం చేయాలి? అంతే, ఇంక ఎక్కువ ఆలోచించదు, ఇక్కడ అయిపోవాలి. ఒకవేళ రెండు సేమ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు c1/c2 ఐబాల్ ని మనం వెంటనే మన మూవ్ చేయాలి. మన ఐబాల్ ని మూవ్ చేయాలి. సో c1/c2 సేమ్ ఉందా? లేదు అనుకోండి, అక్కడ కూడా నాట్ ఈక్వల్. అర్థమైందా? అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఉంటే నాట్ ఈక్వల్ అలానే కొట్టకూడదు. ఈక్వల్ ఉంటే c1/c2 చెక్ చేయాలి. c1/c2 కూడా సేమ్ ఉందా అని చూడాలి. c1/c2 కూడా సేమ్ ఉంటే కండిషన్ రాసి c1/c2 ఇస్ నాట్ ఈక్వల్ అని అనుకో, వెంటనే అక్కడ కొట్టేసారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం స్టార్టింగ్ ఆపేసాం. a1/a2 ఇస్ నాట్ ఈక్వల్ టు b1/b2 కదా. సో అప్పుడు వెంటనే దీని కింద రాయాలి a1/a2 ఇస్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో వెంటనే మనం ఏమో రాసుకున్నాం కదా పైగా కష్టపడి.
a1/a2 is not equal to b1/b2 అంటే ఏంటి? యూనిక్ సొల్యూషన్. సో ఇక్కడ ఏమని రాయాలి? వెంటనే యూనిక్ సొల్యూషన్. అర్థమైందమ్మా? క్లియరా? ఎక్కువ ఆలోచించదు. ఆలోచించాల్సింది చాలా ఉంటాయి. చిన్న చిన్న దానికి ఆలోచించామంటే పెద్ద పెద్ద దానిలో వచ్చేస్తాం, కానీ చిన్న చిన్న వస్తేనే అవే పెద్దవి వస్తాయి. సో ఇదే మనకి గ్రాఫ్ లో వస్తుంది, ఇదే మనం చెక్ చేస్తాం దాంట్లో. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. సరదాగా 5 minutes ఉంది. మన టైం బాగాలేకుండా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి. x - 5y is equal to 6. ఓకే, నెక్స్ట్ ఏంటి? 2x - 10y is equal to 12. ఓకేనా? ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ బయట ఉండకూడదు. ఏమన్నా నేను? కాన్స్టెంట్స్ బయట ఉండకూడదు, అవి లోపలికి తెచ్చుకోవాలి. బయట ఉంటే కూడా ప్లీజ్ పెట్టించాలి చెప్పాలి. whenever you are getting any value inside, symbols will going to change. ప్లస్ ఏమైపోతుంది? మైనస్. మైనస్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. ఓకేనా? ప్లస్ ఏమైపోతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఏమైపోతుంది? ప్లస్. ఇమీడియట్లీ సింబల్స్ చేంజ్ అవుతాయి. ఎనీ వాల్యూ గెట్టింగ్ అంటే వాల్యూస్ లోపల తెస్తే వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు కూడా మనం ఈ క్వశ్చన్ లో కూడా చేంజ్ చేయాలి కదా బిడ్డ. ఇక్కడ x - 5y - 6 is equal to 0. ప్లస్ లోపలికి వచ్చింది కాబట్టి మైనస్ అయిపోయింది. దెన్ ఇది కూడా చూడండి, 2x - 10y - 12 equal to 0. ప్లస్ లోపలికి వచ్చింది కదా, మైనస్ అయిపోయింది. అవునా? ఒక్కసారి సెకండ్ ఈక్వేషన్ బాగా గమనిస్తే 2, 10, 12 ఒక టేబుల్లో వస్తుంది. చూడాలి, తొందర పడకూడదు. మనం కొన్ని స్టార్టింగ్ ఎక్కడిదక్కడ కట్ డౌన్ చేస్తాం అనుకో, మనకి ఇబ్బంది ఉండదు. అయితే ఇప్పుడు 2, 10 ఫ్యాక్టర్ 12 కూడా ఉండాలి, 3 ఉండాలి, ఏదో ఒక్కటి ఉంటే కాదు. అర్థమైందమ్మా కన్నా నేను చెప్పింది? సో 3 ఉండాలి. సో ఒక దాంట్లో ఫ్యాక్టర్ వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. ఇమ్మీడియట్ గా స్మార్ట్ గా ఆలోచించి ఏం చేయాలంటే ఇక్కడే మనము 2 కామన్ తీసేసుకోవాలి. 2 కామన్ తీసుకుంటే ఏమవుతుంది? 2x - 5y - 6 equal to 0. 2 into x 2x, 2 5s are 10, 2 6s are 12. అప్పుడు ఏమైపోయిందమ్మా కన్నా? x - 5y - 6. ఒక్కసారి అక్కడ నేను కొంచెం నీట్ గా రాస్తాను. సో x - 5y - 6 equal to 0. సో ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, దాని కింద ఒకటి రాద్దాం. x - 5y ఉంది కదా, ఇది ఒక ఈక్వేషన్ కదా మనకి. ఇదో బట్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా బెట, ఇదండి సెకండ్ ఈక్వేషన్. అవునా? సో ఇప్పుడు మనం హ్యాపీగా పక్కన ఇక్కడ రాసేసుకుందాం. x - 5y - 6 equal to 0. x - 5y - 6 equal to 0. సో ఏం రాయాలి దీని కింద? a1x plus b1y plus c1 equal to 0. మళ్ళా a2x plus b2y plus c2 equal to 0. సో a1 అంటే ఎంత అమ్మా? 1. b1 అంటే ఎంత? -5. c1 అంటే ఎంత? -6. కూల్గా రాయాలి, తొందర పడవద్దు ఏదైనా కానీ. 1 b2 ఎంత? a2 b2 -5, c2 ఎంత? -6. సో మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? a1/a2 is equal to b1/b2 is equal to c1/c, right? So 1/1 -5/-5 -6/-6. మనకి ఎప్పుడు అట్లా కట్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మైనస్ క్యాన్సిల్ చేసేయండి. సో -/- ప్లస్, -/- క్యాన్సిల్ అయిపోయింది హ్యాపీగా. సో 1/1 ఏమొస్తుంది? 1 కదా, తెలుసు కదా. 5/5 అంటే ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 1, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. 6 6 1 1 అంటే అన్ని సేమ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనము రాయాలి కదా, కాన్సెప్ట్ రాయాలి కదా. కాన్సెప్ట్ ప్రకారం ఏంటి? ఇప్పుడు 1/1 అంటే ఏంటి? 1/1 1/1 1/1 అంతే కదా.
a1 by a2 is equal to b1 by b2 is equal to ఇప్పుడు నేను 1 by 1 is equal to 1 is equal to 1 అంటే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. అందుకే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఇప్పుడు a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So all the values are same ఉంది కాబట్టి a1 by a2 is equal to c1 b1 by b2 is equal to c1 by c2. అంటే ఇప్పుడు ఏమని రాయాలి? ఇన్ఫినిటీ మైనస్ సొల్యూషన్. సో ఏదైనా చేస్తే ఒక ఐడియా వస్తుందమ్మా, చేయకపోతే రాదు. సో ఇన్ఫినిటీ క్లియరా? సో రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. ఓకే.